మీరు ఎక్కువగా అమ్మవారిని పూజిస్తారు. అవును. ఎక్కువగా అమ్మవారిని మాత్రమే నమ్ముతారని నాకు అర్థమైంది. ఎందుకు ఒక్క అమ్మవారే? వామాచారంలో అయితే గిన తాంత్రికంగా అయితే గిన ఖచ్చితంగా కామాఖ్యాదేవి, చిన్నమస్తాదేవిని పక్కా కొలుస్తాను. ఓకే, ఏంటి కామాఖ్యాదేవి కానీ చిన్నమస్తాదేవి కానీ, అంటే వీళ్ళ గురించి ఎందుకు ఇంత ప్రత్యేకంగా మీ జీవితాన్ని అక్కడ పెట్టారు? చిన్నమస్త డిపిక్షన్ చూస్తే తన తల తానే నరుక్కొని ఈ రుధిర దారలు వస్తాయి, ఈ రక్తము ఇవి 3 waysలో వెళ్తాయి అన్నమాట. కామానికి మూల కారణమైన రతి మన్మధులు ఉంటారు కదా, వాళ్ళని కాళ్ళ కిందేసి తొక్కి పడుతుంది. అంటే ఆ ఆకారం చూసినా సరే కొంచెం భయం వేస్తుంది కదా. ఎస్ ఎస్ ఎస్. ఒక అమావాస్యకున్న ప్రత్యేకత ఏంటి? ఈ తాంత్రిక పూజలు చేసేటప్పుడు అమావాస్య ప్రిఫర్ చేస్తాం. ఏముండదు, ఆ రోజంతా ప్యూర్ బ్లాక్ కదా. కాలం ఇందాక కాళీ స్వరూపం చెప్పాను. సో ప్యూర్ బ్లాక్ కాబట్టి ఆ యూనివర్స్తో ఆ మెర్జింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం కామాఖ్య టెంపుల్ ఈ రోజుల్లో చాలా మంది ప్రముఖుల నోట్లో నుంచి కూడా ఆ టెంపుల్ పేరు వింటున్నాము. సెలబ్రిటీస్ వెళ్తున్నారు, అదొక అడ్వర్టైజ్మెంట్ బ్రాండింగ్ లాగా అయిపోయింది. అక్కడ ఎలాంటి పూజలు ఉంటాయి అనేది కూడా చాలా మంది చూపిస్తున్నారు కూడా. ఈ ప్రకారము అంటే ఒకటి రావాలంటే ఒక కారణం జరుగుతూనే వస్తుంది. ఈ కామాఖ్య టెంపుల్ అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వడానికి, అక్కడ అన్ని పూజలు జరగడానికి మూలం ఏంటి? శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఆమె ఇట్లా ఎత్తుకొని డాన్స్ చేస్తుంటాడు కదా, పరమశివుడు కట్ చేసేస్తాడు సుదర్శన చక్రంతో. 51 భాగాలుగా ఖండితమైపోతుంది ఆ బాడీ. అట్లా పడిన 51 భాగాలు మనకు శక్తిపీఠాలుగా వెలిసాయి. మనకు యోని పడిన చోట కామాఖ్య వచ్చింది. కానీ మీరు చేసే పూజలలో ఎక్కువగా భలేగా అనిపిస్తుంది నాకు. అంటే మేకని చంపుతారు, బరుగుడ్డుని చంపుతారు, కొన్ని దాంట్లో మనుషుల్ని కూడా చంపుతారనే మాటలు కూడా రూమర్స్ లాగా వినిపిస్తుంటాయి. బట్ ఇలాంటి విద్యలలో దేవతల ముందరని బలిస్తుంటారు కదా, అది పాపమా లేకుంటే పుణ్యమా? పాపం పుణ్యం మనం డిసైడ్ చేయలేము సుధీర్. అంటే మీరు చెప్తేనే ఒక హోమంకైనా కూర్చుంటారు, ఒక పూజకైనా రెడీ అవుతారు. అంటే మనము ప్రొసీజర్ చెప్తున్నాం అంతే, మనం కనిపెట్టలేదు అవి. మీరు నేనేదో ఇక్కడ మందు పెడుతున్నాం ఇట్లాంటివన్నీ చెప్తున్నావు కదా. కాశీ వెళ్ళినా మనం ఎప్పుడన్నా, ఒకసారి కాశీ వెళ్తే కాలభైరవ టెంపుల్ విస్కీ ఇంత పెద్దది పెట్టింటారు ఆయన. ఓకే, విస్కీ లేనిది కాలభైరవునికి పూజ జరగదు అక్కడ. ఎందుకు అలా? అంటే ఇన్ని రికార్డెడ్ ప్రూఫ్ ఆ గుళ్ళో కామాఖ్యాదేవి ఉందనే ప్రూఫ్ ఏమన్నా ఉందా? యా ఉంది. ఒక డైనాసిటీకి అమ్మవారు కంప్లీట్ గా బ్యాన్ చేసేసింది. కూచ్ బిహార్ అనేది ఒక రాయల్ ఫ్యామిలీ అన్నమాట. అర్ధరాత్రి అమ్మవారు లోపల డాన్స్ చేస్తుంటే ఒక హోల్స్ ఉంటాయి కదా వాకిల్కి, అక్కడ నుంచి చూడ్డానికి అమ్మవారికి తెలుసు. రాజవంశస్థులు వాళ్ళు ఇప్పటికీ కామాఖ్యలో వాళ్ళకి అలవ్ లేదు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. ఈ ఇంటర్వ్యూ కొంచెం ప్రత్యేకమని చెప్పుకోవాలండి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది డివోషనల్ అయిపోయారు. అంటే తమ చేసిన మంచికైనా చెడుకైనా కొంచెం పరిష్కారాలు కావాలి, పుణ్యం కావాలంటూ ఎన్నో గుళ్ళకు వెళ్తుంటారు. అందులో కూడా కొంతమంది సాత్వికంగా, ఇంకొంతమంది వామాచారంగా, ఈ 2 విద్యల్లో వెళ్తుంటారు. బట్ బేసిక్ ఏంటంటే సాత్విక విద్యలు ఎలా ఉంటాయో మనం ఆల్రెడీ చాలాసార్లు చూస్తూనే ఉన్నాం. బట్ వామాచారం ఏంటంటే ఈ రోజుల్లో సొసైటీలో ఎక్కువగా కీ రోల్ ప్లే చేస్తుంది. బట్ దీంట్లో ఏంటంటే తాంత్రికంగా కూడా చాలా విద్యలు చేస్తుంటారు, బలి పూజలు అంటారు, ఎన్నెన్నో నడుస్తున్నాయి. బట్ మొత్తంగా వీటన్నిటికీ మనకు చాలా క్వశ్చన్లు ఉంటాయి, వాటికి సమాధానాలు కూడా మనకు కావాలి కదా. అందుకే నేను ఈ పాడ్కాస్ట్ లో స్పెషల్ గా భార్గవ దేవనని ఇన్వైట్ చేశానండి. సో అన్న ఏంటంటే దీనిలో మేజర్ గా 3 years నుంచి ఎక్కువగా ఇవి చేస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ చాలా మంది క్లయింట్స్ కూడా నేను ఈయనతో చూశాను. బట్ ఏంటి సబ్జెక్ట్, ఎందుకు ఈ క్లయింట్స్ ఈయన దగ్గరికి అప్రోచ్ అవుతుంటారు, ఎలాంటి సొల్యూషన్స్, రెమెడీస్ ఈయన ఇవ్వగలుగుతారు, ప్రతి ఒక్కటి కూడా ఇవాళ అన్నని అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్ సుధీర్, ఓం నమో వెంకటేశాయ, జై చిన్నమస్త. ఓకే, ఎలా ఉన్నారన్న? బాగున్నా సుధీర్. ఓకే, బేసిక్గా సాత్విక విద్యలు చూస్తుంటాం, వామాచారం అంటే కొంతమంది తంత్ర విద్యలు కూడా అంటారు. సో సాత్వికానికి వామాచారానికి చాలా తేడాలు నేను గమనించాను. సో వామాచారం ఎందుకు ఇంత బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది? వామాచారం ఇప్పుడుది కాదు, దాదాపు కొన్ని 100,000 సంవత్సరాల నుంచి వస్తుంది ఇది. ఓకే, ఈ మధ్య బాగా పాపులరైజ్ అయ్యింది. అవును, ఈ మధ్య ఎక్కువ ట్రెండీగా ఉంది. బట్ ఎప్పటి నుంచో ఇది రన్నింగ్ లోనే ఉంది. ఓకే, అండ్ మీరు ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ లోకి రావడానికి కారణం ఏంటి? మెయిన్ కారణము అంటే నేను ఇప్పటికే చాలా వీడియోస్లో చెప్పున్నాను. ఏంటి అసలైన కారణం అంటే నా కొడుకు, మా అబ్బాయితో నుంచే నేను ఇందులోకి వచ్చాను అనమాట. ఎందుకంటే నా కొడుకు మాటలు వచ్చేవి కావు. చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, మాటలు వచ్చేవి కావు. డాక్టర్ దగ్గర చూపించాము. తనకు
స్పీచ్ డిలే ఉంది, డెవలప్మెంట్ డిలే, ఇలాంటివన్నీ చెప్పారనమాట. ఓకే. సో చాలా ఇంకా లేట్ అయ్యిద్ది మాటలు వచ్చేది అని చెప్పినారు. సరే అని చెప్పేసి ఎట్లా అని నేను ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. దీనికంటే ముందు ఏం జరిగిందంటే, ఒక జ్యోతిష్యుడు తిరుమలలో మా బాబు పుడితేనే జాతకం చూసి చెప్పినాడు అనమాట, నీ కొడుకు మాటలు చాలా లేట్ వస్తాయని చెప్పినాడు. ఓకే. ఈ సీన్ కంటే ముందే నేను పట్టించుకోలేదు అప్పట్లో, మామూలేలే అనుకున్నాను. తర్వాత ఏం జరిగింది, ఆ జ్యోతిష్యుడు చెప్పినట్టే లేట్ వచ్చినాయి. అప్పుడు నాకు స్ట్రైక్ అయింది. ఎప్పుడు నేను హాస్పిటల్ పోయిన తర్వాత మా ఇంట్లో రికగ్నైజ్ చేసి ఎందుకు వీడు మాట్లాడడం లేదు అన్నప్పుడు, సో వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఇలా డిలే ఉంది అని చెప్పేశారు. అప్పుడు నాకు స్ట్రైక్ అయింది. డాక్టర్స్ ఇంతగా టెస్టులు చేసి వాడికి చెవులు అవి పెట్టి ఏవో టెస్టులు చేసేసి ఏదో ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారనమాట, లేట్ అని చెప్పి. ఇంత పరిశోధన చేసిన డాక్టర్లు ఇట్లా చెప్పారంటే, ఏమీ తెలియకోకుండా జాతక చక్రం చూసి ఒక జ్యోతిష్యుడు నీ కొడుకు ఇట్లా మాటలు లేట్ వస్తాయి, డిలే అవుతుందని ఎలా చెప్పగలిగినాడు అని నాకు మైండ్లో పడింది. ఓకే. అప్పటి నుంచి తర్వాత ఫస్ట్ టైం అనమాట నాకు అది సీడ్ పడడం. సో ఏదో ఆస్ట్రాలజీలో సంథింగ్ ఏదో ఉంది, లేకుంటే ఇట్లా చెప్పగలిగినాడు అని నాకు ఫైర్ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఇంక నేను నా ప్రయాణం మొదలుపెట్టాను. సో ఇంకా స్టార్ట్ చేసి ఏవేవో పరిహారాలు, జ్యోతిష్యం నేర్చుకున్నాను, పరిహారాలు చేసుకున్నాను. బట్ అప్పటికి నా కొడుకు రాలేదు. ఏదో కొన్ని గ్రహాలు బాగలేవు అంటే ఆ గ్రహాలకు వెళ్ళడము, పూజలు చేయడం, అవి నిజంగా రాలేదు. మన సాత్వికంగా చేసుకున్న రాలేదు. కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు, కర్మ కదా, రాలేదు. అప్పుడు నాకు అప్పటికే కొంచెం ఈ తంత్ర వామం సైడ్ ఇంట్రెస్ట్ ఉండే. ఓకే. సరే ఏందో ఇది ట్రై చేద్దాం ఒకసారి అని చెప్పేసి కేరళకు పోయినా. కేరళకు పోయి అక్కడ ఒక గురువు దగ్గర పెద్దగా ఒక 3 నెలలు అంతే కొన్ని విద్యలు నేర్చుకొని వచ్చాను. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ అస్సాం వెళ్ళాను. అస్సాం కామాఖ్య. అక్కడికి వెళ్ళి అక్కడ కొంతమంది చేత కొన్ని రకాల విద్యలన్నీ కొన్ని తెలుసుకొని వచ్చి అప్పుడు ప్రయోగం చేసుకున్నాను. ఇదంతా జరగడానికి నాకు ఒక 1 year టైం పట్టింది. ఓకే. అప్పుడు కూడా నా కొడుకు మాటలైతే రాలేదు. చేసుకున్న తర్వాత స్టార్ట్ చేశాను పూజలు. వితిన్ 2 weeks వాడు అమ్మ అన్నాడు. అంతవరకు ఏమనలేదు. 2 weeksలో అమ్మ అన్నాడు. నాకు జరిగిన కేసు ఇది. సొంత కొడుకే కదా. మిగతా వాళ్ళు రిజల్ట్ రాలేదంటే అది వాళ్ళ కర్మ, మనకు తెలియదు. నా కేసులో జరిగినది ఇది సక్సెస్. సో మీకు అక్కడ నుంచి పరిష్కారం. నాకు ఇంకా ఓకే, సాత్వికంగా ఎన్నో చేశాను నేను. లేట్ అయ్యింది, నాకు రిజల్ట్ లేట్ అయ్యింది. వామాచారంలో నాకు ఇంత తొందరగా రిజల్ట్ వచ్చింది కదా అని నేను ఇక్కడ కనెక్ట్ అయ్యాను. ఇంకా అప్పటి నుంచి వామాచార విద్య మీద ఇంకా ఎక్కువ స్టార్ట్ చేయడము. అస్సాం, నేపాల్, ఇంకా హిమాచల్ ప్రదేశ్ అట్లా ఆ లైన్లో తిరగడము, ఆ బెల్ట్ రీజన్ అంతా ఎన్నెన్నో తెలుసుకోవడము. ఇంకా నా కొడుకు ఇప్పుడు దాదాపు 85-95% బ్రహ్మాండంగా మాట్లాడతాడు. 95? జస్ట్ లా రా ఆ 2 రావు, వస్తాయి. బట్ ఎందుకంటే ఇంత 0 నుంచి ఇంతవరకు నేను గెట్ చేయగలను వితౌట్ మెడికేషన్, వితౌట్ ట్రీట్మెంట్, డాక్టర్ దగ్గర పోకోకుండా. అక్కడ నాకు హోప్ పడింది. ఓకే, ఏదో సంథింగ్ ఉంది దీంట్లో అని చెప్పేసి దీని మీద నేను ఆ బెల్ట్ రీజన్ అంతా తిరిగి ఏదేదో విద్యలన్నీ తెలుసుకొని నేనేం చేశాను, ఇంకా జ్యోతిషం నేర్చుకున్నాను. ఇంకా ఇంట్రెస్ట్ కొద్దీ మళ్ళీ నేను ఇంకా దాంట్లో కొంచెం లోతుగా సర్టిఫైడ్ కావాలని చెప్పేసి రకరకాల అవన్నీ చేయడము. అప్పుడు ఏం చేశాను, ఒక యుఎస్లో ఒక క్లయింట్కి చెప్పాను అనమాట. అతను యుఎస్లో క్లయింట్ మా ఊరి దగ్గర గుంతకల్ అని ఉంది. ఓకే. గుత్తి, మాది అనంతపూర్ డిస్టిక్. గుత్తి. అక్కడ మా పక్కన గుంటకల్ ఉంది నియోజకవర్గం అది. అక్కడ ఉన్న కొంతమంది యుఎస్లో సెటిల్ అయ్యాడు ఒక అబ్బాయి. వాళ్ళ ఫాదర్ వాళ్ళకి నేను ఆస్ట్రాలజీ చెప్పాను అనమాట ఫస్ట్ టైం. చెప్తే తనకు నేను చెప్పినది జరిగిందని వాళ్ళు బాగా నమ్మారు. తర్వాత నన్ను వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తారు ఇలా ఛానల్స్. అప్పుడు నాకు ఇట్లా యూట్యూబ్లో పిలిచి నాకు ఫస్ట్ టైం నాకు అవకాశం ఇచ్చారనమాట బిఎస్ గారు. ఇంకా అక్కడ నుంచి నేను ఇలా ఆస్ట్రాలజీ ఫీల్డ్కి టర్న్ అయ్యాను. సో మాకు తెలిసినంత వరకు 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నాను, అంతేనా? ఓకే. 3 to 4 అటు ఇటు. ఓకే, 3 to 4 అనుకోండి. ఇప్పటి వరకు ఎంతమంది క్లయింట్స్ ని మీరు ట్రీట్ చేసి? ఇప్పుడు నేను ఒక 1500 to 2000 మెంబర్స్ దాకా చెప్పాను. 2000 మందికి చెప్పాను. 1500 నుంచి 1500 నుంచి 2000 మందికి చెప్పుంటాను. అంటే నేను ప్రీవియస్ గా కూడా చెప్పున్నాను చాలా మందికి. ట్రయల్లో ఉంటాం కదా, అప్రెంటిస్ డాక్టర్ లాగా జ్యోతిష్యం నేర్చుకున్నాక ప్రయోగాలు చేస్తూ ఉంటాం, ఇంటర్న్షిప్ లాగా. అదే
నేర్చుకున్నప్పుడు మనకి మన నాలెడ్జ్ ఎంత ఉంది అని అప్పట్లో నేను అందరికీ చెప్పా, నీది ఇవా ప్లీజ్ నేను ఒకసారి చెక్ చేసి, నీకు ఈవెంట్స్ ఇది జరిగినాయి అని అడిగేవాడిని. ఓకే, ట్రయల్ చేస్తాం కదా, అలా చేసి చాలామందికి చెప్పాను. అండ్ ప్రజెంట్ మన హిందూ ధర్మంలో అయినా సరే, ఇండియా సొసైటీలో చూసుకున్నా సరే, ఎక్కువ మంది జ్యోతిషం మీద ఆధారపడుతున్నారు. అంటే ఇంట్లో ఏం జరిగినా సరే ఒక స్వామిని కలవాలి, అబ్బాయికి జ్వరం వచ్చినా సరే ఒక స్వామిని కలవాలి, ఇట్లా అయిపోయారు. మీ ప్రకారము ప్రతిదానికి స్వాములు ఇంపార్టెంటా, కొన్నిటికి ఇంపార్టెంటా? అన్నిటికీ స్వాములు అనేం లేదు, కొన్నింటికి కొన్ని రకాల గ్రహాలు వీటిని. ఎందుకంటే నేను జ్యోతిషం పరంగా మాత్రమే మాట్లాడగలను, మిగతా ఫీల్డ్ అయితే నాకు తెలియదు. జ్యోతిషం కూడా ఇప్పుడు నీకు రోగం వస్తూనే నువ్వు ఇమ్మీడియట్గా పోయి పరిహారం చేసుకో అని చెప్పదు, ఫస్ట్ మెడిసిన్ తీసుకొనే చెప్తుంది. ఎగ్జాక్ట్లీ, జ్యోతిషంలో ఉంటుంది ఆ పాయింట్. మీకు పరాశర సంహిత కానీ ఇట్లాంటివి చదివారనుకోండి, ఎగ్జాక్ట్గా దాంట్లో ఉంటుంది పాయింట్. జాతకాల కంటే ఫస్ట్ డాక్టర్ మెడిసిన్ ఫస్ట్ తీసుకో, తర్వాత మెడిసిన్ తీసుకుంటూ నువ్వు గ్రహ రెమెడీస్ చేసుకొని ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ మనకు డాక్టర్ ఇంపార్టెంట్, తర్వాత ఇక్కడ ఇది ఇలా డాక్టర్ ఫీల్డ్ అయితే మిగతా మనకి ఏదన్నా కాదు. ఇప్పుడు గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే వర్కౌట్ కాదు, దానికి ఏదో మనం ఎఫర్ట్ పెట్టాలి దాన్ని ఆ దీపాన్ని కాపాడేకి. జ్యోతిష్యం కూడా అలాంటిదే, మీ ప్రయత్నం మీరు చేస్తే, ఎందుకంటే మానవ ప్రయత్నం కంపల్సరీ ఉండాలి. అవును, లేకపోతే నువ్వు ఊరికే కూర్చొని నాకు శుక్రమహాదశ ఉంది కాబట్టి ఇప్పుడు ఫుల్ డబ్బులు వస్తాయంటే అట్లా నడవదు. నువ్వు వర్క్ చేస్తున్నావు లేదా అనేది కూడా ఆస్ట్రాలజీ బేస్తోనే ఉంటుంది. ఓకే, అండ్ ఈ జ్యోతిష్యంలో కూడా నేను చూసిన దగ్గరికి మీరు ఎక్కువగా అమ్మవారిని పూజిస్తారు. అవును, ఎక్కువగా అమ్మవారిని మాత్రమే నమ్ముతారని నాకు అర్థమైంది. ఎందుకు ఒక్క అమ్మవారిని కాదు, నేను వెంకటేశ్వర స్వామిని కూడా కొలుస్తాను. అవును, మొదట్లోనే సాత్వికంగా ఓం నమో వెంకటేశ అంటాను, సాత్వికంగా. వామాచారంలో అయితే గిన, తాంత్రికంగా అయితే గిన ఖచ్చితంగా కామాఖ్యాదేవి, చిన్నమస్తాదేవిని పక్కా కొలుస్తాను. ఓకే, ఏంటి కామాఖ్యాదేవి కానీ చిన్నమస్తాదేవి కానీ, అంటే వీళ్ళ గురించి ఎందుకు ఇంత ప్రత్యేకంగా మీ జీవితాన్ని అక్కడ పెట్టారు? ఎందుకంటే వీళ్ళు దశమహావిద్యలు. నేను చెప్పాను కదా నా కొడుకు కేసులో, అవును, నాకు అవుట్పుట్ వచ్చిండేది ఈ దేవతలతో నుంచే. అంటే మరి వెంకటేశ్వర స్వామి ఇవ్వలేదా అంటే ఇచ్చారు, అది వేరే పాయింట్. ఆయనకి ఇప్పుడు చూడండి, కలియుగంలో ఎవరైనా చూడండి వెంకటేశ్వర స్వామిని కొలిస్తే ఎక్కువ డబ్బు వస్తుంది. ఓకే, వెంకటేశ్వర స్వామి అంటేనే మనీ గాడ్. అవును, ఈ కాలంలో అంతే కదా. ఇక్కడ ఏంటి, ఎవరెవరి సెక్షన్ వాళ్ళకు ఉంటుంది, కానీ స్వామి అన్నీ ఇస్తాడు. కానీ నేను అడగడం దశమహావిద్యలకు అడిగాను అనమాట. దశమహావిద్య స్వరూపాలకు అడిగాను నా కోరిక, నా కొడుకు కోసం ఇట్లా అని. దశమహావిద్య అంటే దశమహావిద్యలు అంటే 10 ఉంటాయి అవి టోటల్. దశ అంటే 10, మహావిద్యలు అంటే ఇవి అనమాట 10 గొప్ప విద్యలు. నో నాట్ గొప్ప విద్యలు. ఇప్పుడు చూడండి, మనం శ్రీ మహావిష్ణువు కానీ శివుడికి కానీ ఆరాధన చేసేటప్పుడు శైవారాధన, వైష్ణవారాధన ఇట్లా చెప్తాము. అదే ఈ దేవతలకు వచ్చేసరికి విద్య అనాలి. విద్య అనాలి, అందుకు ఇవి దశమహావిద్యలు అంటారు అనమాట. నాట్ ఓన్లీ దశమహావిద్యలు, ఇంకా కొన్ని వందల వేల విద్యలు ఉన్నాయి తంత్రశాస్త్రం ప్రకారం. వందల వేలు ఉన్నాయి. మీకు ముండమాల తంత్రం అని ఒకటి ఉంటుంది. ముండమాల తంత్రం, ముండమాల తంత్రం అంటే అది కొంచెం తారాదేవి రిప్లికేషన్ ఉండేదన్నమాట. ఇలా రకరకాలు ఉంటాయి తంత్రాలు. అందులో మనకు చెప్తారు పక్కాగా కొన్ని వందల వేల విద్యలు ఉన్నాయి, కానీ అన్ని గురువుల దగ్గర మరుగున పడిపోయినాయి అనమాట. ఏవో ఇప్పుడు సర్వైవ్ అవుతూ ఉన్నాయి. ఇందులో నేను చెప్పే దశమహావిద్యలు కొన్ని వందల సంవత్సరాలుగా బాగా ఒక ట్రాక్లో ఉన్నాయన్నమాట. ఏంటి దశమహావిద్యలు అంటే 10, దశ అంటే 10 మహావిద్యలు. కాళీ నుంచి కమలాత్మిక వరకు, కాళీ, తార, షోడశి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమావతి, బగ్లాముఖి, రాజ్యశ్యామల, కమలాత్మిక. ఓకే, వీళ్ళంతా దశమహావిద్యలు అంటాం. ఫస్ట్ వచ్చేసి కాళీ, తర్వాత తారాదేవి, ఇలా కమలాత్మిక వరకు ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పోర్టిఫోలియో ఉంటుంది వీళ్ళకు. ఓకే, కాళీమాత మన భద్రకాళి అంటూ ఉంటాం. అవును, కాళీమాత ఏంటి, టైంని రిప్రజెంట్ చేస్తుంది. టైం, కాలము, కాళీ. ఇప్పుడు మనకి యూనివర్స్ చూడండి బ్లాక్గా ఉంటుంది, అంటే కంప్లీట్గా పైనకి పోతే మనకు టైం ఉండదు. ఇక్కడ అర్త్ మీదనే మనకు టైం, అవుటర్ స్పేస్లో పెద్ద టైం అదంతా మనకు ఆ ఈక్వేషన్స్ సరిగా రావు. అంటే కాళీమాత ఏం చేస్తుంది అంటే ఇలాంటి టైం డైలేషన్ చేస్తుంది తను. కాలము, కాళీ, యూనివర్స్ బ్లాక్గా ఉంటుంది, అందుకే కాళీమాత కూడా ఒక బ్లాక్ రిప్రజెంటేషన్ ఇచ్చారు, డిపిక్షన్ ఇచ్చారు. సో ఇది మనం అవుటర్ డిపిక్షన్ చూస్తే ఇలా ఉంటుంది అనమాట.
కాళీమాత ఎలా ఉంటుంది, చుట్టూ కట్ ఆఫ్ హ్యాండ్స్ ఉంటాయి కదా, వాటితో తన కింద డ్రెస్ అంతా అలాగే ఉంటుంది. తర్వాత సివియర్డ్ హెడ్ ఉంటుంది ఒక చేతిలో. ఇలా డిపిక్షన్ ఆమెది ఇలా ఉంటుంది. తను కాలాన్ని రిప్రజెంట్ చేస్తుంది. తారా అని చెప్పేసి ఇంకొక అమ్మవారు ఉన్నారు. తారాదేవి పులి చర్మం కట్టుకుంటుంది, కాళీలాగానే ఉంటుంది, పులి చర్మం కట్టుకుంటుంది, వెరీ ఫ్యాట్గా ఉంటుంది డిపిక్షన్. మనకు ఒక ఊబకాయ స్త్రీ ఎట్లా ఉంటారు అట్లాంటి డిపిక్షన్ ఉంటుంది తారాదేవికి. తారా ఒక రకంగా ఫామ్ అవుతారనమాట. తారా జ్ఞానానికి ప్రతీక. మనం ఏదైనా కానీ చూడండి, దైవ మార్గంలో వెళ్ళాలనుకుంటూ ఉంటారు, మోక్ష మార్గం, ఇలా తారాని చేస్తే వెరీ క్విక్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. స్టార్ లాగా షైన్ అవుతారన్నా. అట్లని కాదు, తారా అంటే తను ఎందుకు వచ్చారంటే, తన అవతారం ఎందుకు ఫామ్ అయిందంటే, శివుడు మనకు క్షీరసాగర మదనం జరుగుతుంది కదా, అప్పుడు హాలాహలం వస్తుంది. అప్పుడు ఏం జరుగుద్ది, పాయిజన్, శివుడు అనేవాడు పాయిజన్ తాగుతాడు కదా, తాగి స్పృహ పడిపోతాడు. తంత్రశాస్త్రంలో చెప్పడం, మనకు రియల్గా అయితే ఇదంతా చెప్పరు. శివుడు హాలాహలం తాగాడు, ఊరికే ఉన్నాడు, గరళకంఠుడు అంటారని చెప్తారు. కానీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఒకటి జరిగింది. ఏంటంటే హాలాహలం తాగిన శివుడు కింద పడిపోతాడు. ఆ ఎఫెక్ట్కి పడిపోయినప్పుడు ఏమైందంటే, పార్వతీదేవికి చాలా ఇదైపోతుంది అనమాట, భర్త కదా, సో ఇలా అయిపోయాడని చెప్పేసి పార్వతీదేవి ఏం చేస్తుంది, ఒక ఇన్కార్నేషన్ అవతారం ఏం దాలుస్తుంది అంటే తారాదేవిగా అవతారం దాలుస్తుంది. తారాదేవిగా వచ్చేసి చాలా పెద్ద శరీరం అన్నమాట, ఊబకాయ శరీరంతో పెద్ద స్తనములతోటి కూడుకొని వచ్చేసి అంతటి శివుడికి తను మిల్క్ పాలు ఇస్తుంది అన్నమాట. ఓకే, తన శక్తితోటి ఆ పాలని తన స్తన్యముల నుంచి శివుడికి తాపిస్తుంది, ఇట్లా పట్టుకొని పిల్లాన్ని చేసి. అప్పుడు శివుడు మేల్కొంటాడు. దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ స్టోరీ. సో ఇవన్నీ శాస్త్రాలలో ఇవి ఇంత పర్ఫెక్ట్గా మనకు రైట్ నౌ సాత్వికంలో చెప్పరు ఎవరు. ఓకే, తంత్రాలో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మన సినిమాలో చెప్తారు, ఫ్లాష్ బ్యాక్, అది చెప్పరు. ఓకే, ఇక్కడ ఓకే పైననే ఉంటుంది. తంత్రాలో ఏంటి దాని వెనకాల స్టోరీ, తారా ఎందుకు ఫామ్ అయింది, షోడశి ఎందుకు ఫామ్ అయింది, షోడశీదేవిని చూసుకుందాం. అసలు ఇలా తారాదేవి ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ షోడశీదేవి ఉన్నారు. షోడశీదేవిని ఇప్పుడు మనము త్రిపుర సుందరి అంటుంటాం. త్రిపుర సుందరి, లలితాదేవి, లలితా సహస్రనామాలు ఉన్నాయి కదా, ఈ లలితా సహస్రనామాల లాగానే షోడశీదేవి ఉంటారు. షోడశిని త్రిపుర సుందరి అని కూడా అంటారు అనమాట. ఏంటి అంటే దశమహావిద్యల్లో అత్యంత బ్యూటిఫుల్ స్వరూపం ఎవరు, త్రిపుర సుందరి. ఓకే, ఎందుకు ఫామ్ అవుతుంది త్రిపుర సుందరిని చూసుకుంటే, మీరు ఆమె సింహాసనం మీద కూర్చుంటే, మనం లలిత సింహాసనేశ్వరి అంటుంటాము. కింద మంచం కోళ్ళుగా బ్రహ్మ, విష్ణు, తర్వాత ఇంద్ర, వీళ్ళు కూడా ఉంటారు అన్నమాట మంచం కోళ్ళుగా. ఈమె ఎందుకు అంత బ్యూటిఫుల్ గాడ్డెస్గా ఉంది అంటే, కాళీ అవతారం వస్తుంది కదా, రాక్షస సంహారం జరిగిన తర్వాత దేవతలంతా ఆమె ఉగ్రరూపాన్ని తట్టుకోలేకపోతారు, భయంకరమైన స్వరూపాన్ని. అమ్మ ఇంత నువ్వు ఫెరోషియస్గా ఉన్నావు, మేము చూడలేకపోతున్నాము, సాత్వికంగా తయారవు అని చెప్తారు. అప్పుడు తను బ్యూటిఫుల్గా తయారవుతుంది. ఆమె షోడశి. 16 కళలకు, షోడశి అంటే ఏంటి 16. సో 16 కళలకు ఈమె రిప్రజెంట్ చేస్తూ, ఇప్పుడు మనం చంద్రకళలు అంటాం చూడు, ఇట్లా వ్యానింగ్ మూన్ అంటాం, అలాంటి 16 కళలు ఆమె రిప్రజెంట్ చేస్తూ ఆ కళలను తనలో ఇముడ్చుకుంటూ అత్యంత బ్యూటిఫుల్గా తయారవుతుంది. షీస్ కాల్డ్ షోడశీదేవి అనమాట. ఇలా త్రిపుర భైరవ స్వరూపం. తర్వాత భువనేశ్వరి. ఈ టైం డైలేషన్లో యూనివర్సల్ లెవెల్లో రిప్రజెంట్ చేసేది భువనేశ్వరి దేవి. భువనాలన్నిటికీ ఆమె అధిపతి. అంటే కంప్లీట్ ఎంటైర్ యూనివర్స్లో ఉన్న గ్రహశకలాలు టోటల్. మనం అనుకుంటాం ఇక్కడ యూనివర్స్ అని, కానీ ఎన్నో మల్టీవర్సెస్ ఉండొచ్చు. సైంటిఫికలీ నాట్ ప్రూవెన్, బట్ మల్టీవర్సెస్ ఉండొచ్చు. అప్పుడు ఈ భువనేశ్వరి వీటన్నిటికీ ఆధిపత్యం వహిస్తారనమాట. తర్వాత చిన్నమస్త, షీఈ్ మై ఫేవరెట్ గాడెస్. చిన్నమస్త డిపిక్షన్ చూస్తే మనకు తన తల తానే నరుక్కొని ఉంటుంది. తల నరుక్కుంటుంది. నో ఒక తల ఇక్కడ ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్లో, ఒక తలలో మనకు కత్తి ఉంటుంది అనమాట, కొడవలి లాంటిది. సమ్ టైమ్స్ డిపిక్షన్ సిజర్స్ కూడా పెడతారు. తన తల తానే నరుక్కొని ఈ రుధిర దారాలు వస్తాయి, ఈ రక్తము, ఇవి 3 వేస్లో వెళ్తాయి అన్నమాట. ఒకటి తన తలలోకి ఒకటి వెళ్తుంది, ఒకటి శాకిని వర్ణిని అని తన పరివార అంటే అసిస్టెంట్లు అంటారు కదా, వాళ్ళు ఉంటారు శాకిని వర్ణిని. ఓకే, వాళ్ళ తలలోకి ఈ రుధిర ధారలు అనేది వెళ్తూ ఉంటాయి. అందుకే ఆమెను పిబంతిం రక్తధార అని కూడా అంటారు. ఆమె
స్థుతిలో. అంటే ఆ ఆకారం చూసినా సరే కొంచెం భయం వేస్తుంది కదా. ఎస్ అంటే తను ఎందుకు చిన్నమస్త స్వరూపము అంత భయంకరంగా ఉంటుందంటే ఆ మూమెంట్ అట్లాంటిది. తను నదీ స్నానం రాక్షస సంహారం జరిగిన తర్వాత తను నదీ స్నానానికి వెళ్తుందనమాట. వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని అలజడులు ఉంటాయి కదా నదికి సంబంధించిన అలజడులు ఆమెలో ఒక కామాన్ని ప్రేరేపిస్తాయి. కామాన్ని ప్రేరేపించినప్పుడు ఏంది ఇంతటి సర్వశక్తిమంతురాలు నాకే అలా ఒకటి ప్రజ్వలితం అవుతుందంటే వాట్ అబౌట్ నార్మల్ పీపుల్ అని చెప్పేసి అప్పటికి యుద్ధం చేసి అలసిపోయి ఉంటారు. వాళ్ళు ఏమంటారు, అమ్మ ఆకలి అవుతుంది అంటారు. సో అప్పుడు ఏం చేస్తుంది, ఈ కామానికి ఇదంతా కారణం ఈ మస్తిష్కం కదా, జనరేట్ అయ్యేది ఇక్కడే థాట్ ప్రాసెస్. అందుకని చెప్పేసి తనని తానే నరుక్కొని ఆల్రెడీ వీళ్ళు ఆకలితో ఉంటారు కింద శాకిని వారిని. సో తన రక్తాన్ని వీళ్ళకి అంటే డెలివరీ చేస్తుంది అనమాట 3 ధారలుగా. కామానికి మూల కారణమైన రతి మన్మధులు ఉంటారు కదా, వాళ్ళని కాళ్ళ కిందేసి తొక్కిబడుతుంది. ఓకే, కింద ఉంటారు ఒక కోపులేటింగ్ కప్పులు ఉంటారు, సెక్స్ చేసుకున్న మోడ్లో ఒక కప్పులు ఉంటారు, వాళ్ళ మీద కూర్చుంటుంది. ఎందుకంటే బేసిక్ పాయింట్ ఎక్కడుంది, కామం కింద ఉంది, జనరేషన్ ఇక్కడ జరిగింది. తర్వాత ఈ రక్తధారలు ఏం సూచిస్తాయంటే అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ మా ఆకలి తీర్చమని అడిగినప్పుడు తనని తానే నరుక్కుంది. తన సొంత రక్తాలనే ఇచ్చింది వాళ్ళిద్దరికి. అంటే తన భక్తుల కోసము ఇలా ఎవరైతే ఒక సాక్రిఫికేషన్ అనేది జరుగుతుందో వాళ్ళు ఎవరైతే ఇట్లా చేస్తారో నేను ఏమన్నా చేస్తాను వాళ్ళ కోసము అనే దానికి ఆ డిపిక్షన్. ఓకే, అర్థమవుతుందా, చిన్నమస్త స్వరూపము. సో తర్వాత ఇంకా నెక్స్ట్ చూస్తే ధూమావతి వీడోవర్ గాడెస్. అంటే తను ఒక విధవా దేవత అన్నమాట ధూమావతి. అవును, ఈ విధవా దేవత ఎందుకంటే నిజం చెప్పాలంటే దశమహావిద్యలు ఒక స్త్రీ యొక్క టోటల్ ఎంటైర్ లైఫ్ సైకిల్ని చూపిస్తాయి. చూడు, కాలము ప్రతిదీ తన కంట్రోల్లోనే ఉంటుంది. తర్వాత తారాన్ని చూస్తే స్తన్యమిచ్చి పాలిచ్చే తల్లిగా కనిపిస్తుంది, ఒక జ్ఞానదేవతగా కనిపిస్తుంది. భువనేశ్వరి అంటే మొత్తం ఎంటైర్ ద లైఫ్ టైంని టైం మేనేజ్మెంట్ని సూచిస్తుంది. చిన్నమస్త కామానికి తను ఎట్లా అణిచిపట్టుకోవాలో సూచిస్తుంది. ధూమావతి ఇప్పుడు ఆఫ్టర్ డెత్, ఇప్పుడు మన హిందూ ట్రెడిషన్ సనాతన ధర్మం ప్రకారం విధవా స్త్రీని చేస్తారు కదా. సో అదొక టైప్ ఆఫ్ దేవత ఈ ధూమావతి దేవత. తనేం చేస్తుందంటే మన సారోస్ బాధలు ఉంటాయి కదా అన్నీ తీసుకొని వెళ్తుందన్నమాట. ఎట్లా తన దగ్గర ఒక చాట చీపురు ఇవన్నీ ఉంటాయి. సో తను మనం ఎట్లా నూకేసుకుంటాం అదే చిమ్ముకుంటామో సో అలా వెళ్ళి తీసేసుకుంటుంది తను, అందుకు ధూమావతి. తర్వాత మనకు బగలాముఖి, శత్రుస్తంభన, వాక్స్తంభన. షీ ప్యారలైజెస్ ఎనిమీస్ అనమాట. షీ ప్యారలైజెస్ ఎనిమీస్. మీకు అందుకే శత్రువులు ఎవరైనా ఉన్నారు, కోర్టు కేసులు ఉన్నాయి ఇట్లాంటి అన్నప్పుడు మనం బగలాముఖి చేస్తాం. బగలాముఖి ద్వారా శత్రుస్తంభన అనేది జరుగుతుంది. బగలాముఖి ఆఫ్టర్ దట్ మనకు రాజ్యశ్యామల, రాజమాతంగా అంట మనం వింటూ ఉంటాం, సీఎం గారు చేయించినారు రాజ్యశ్యామల చేయించినారు. రాజ్యశ్యామల అంటే ఏంటి, మనకున్న ఫెసిలిటీసు ఎలాబరేట్గా లావిష్గా ఉండాలి, పెద్ద స్థితిమంతులు ఇలాంటివి కావాలన్నప్పుడు రాజ్యశ్యామల వస్తారు. మనం రాజ్యశ్యామలని తాంత్రిక సరస్వతి అని కూడా అంటాం. తాంత్రిక సరస్వతి వీణ ఉంటుంది మీకు. ఇక లాస్ట్ థింగ్ వచ్చేసి కమలాత్మికాదేవి. కమలాత్మిక షీస్ కాల్డ్ తాంత్రిక లక్ష్మి. లక్ష్మీదేవి మామూలుగా ఉంటే ఈమె తాంత్రిక స్వరూపం అనమాట. లక్ష్మీదేవి తంత్ర స్వరూపమే కమలాత్మికాదేవి. ఈమెదే ఇప్పుడు చూడండి, మనం లక్ష్మీదేవి డిపిక్షన్ చూస్తే వెనకాల 2 ఏనుగులు కనపడిస్తాయి సైడ్కి గజాలు. ఇక్కడ 4 ఉంటాయి కమలాత్మికలో, అది ఒక గుర్తు అనమాట. ఇద్దరు ఒకటేలాగానే ఉంటారు. సేమ్ ధనానికి మనం ఉన్న ఈ రైట్ నో ఎర్త్లీ నీడ్స్కి కమలాత్మిక. సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఉంది. వీళ్ళందరినీ మనము గ్రహాల రీత్యా ఎట్లెట్లా ఎవరోని మనకు హోల్డ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటాయి అనేది ఆస్ట్రాలజీ పరంగా వెళ్ళచ్చు. సో ఇంత బాగా చెప్పారు ఈ 10 విద్యల గురించి, ఇవన్నీ మాకు క్లియర్గా అర్థమైనాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇవి చేస్తారా, లేకుంటే వాళ్ళ యోగ్యత బట్టి వాళ్ళకి ఏది చాలా చేస్తారా? ప్రతి ఒక్కరికి అన్నీ రావు సుధీర్. ఎవరి జాతక రీత్యా వాళ్ళకి ఇది ఉంటుందో వాళ్ళ ప్రకారం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఒకరికి గురు దశ వచ్చింది, లగ్నానికి గురువు అయోగకారకంగా ఉన్నాడు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సాత్వికంగా దక్షిణామూర్తిని కొలవడము, లేదంటే గురుదత్త పారాయణం చేయడము చేస్తూ ఉంటారు.
సమ్ టైమ్స్ వాళ్ళు అనుకుంటారు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా మాకు రిజల్ట్ రాలేదు, ఎన్నెన్నో హోమాలు చేసినాము రిజల్ట్ రాలేదు అలాంటప్పుడు దిస్ ఈజ్ అనదర్ చాయిస్. అంతే తప్పితే నేను సాత్వికంలో రావు ఇట్లని చెప్పట్లే, దిస్ ఈజ్ ద అనదర్ చాయిస్ అంతే. అట్లాంటప్పుడు మనం ఏం చేస్తాం, తారాదేవిని చెప్తాం. ఓకే, వాళ్ళ సిచ్యువేషన్ అప్పుడు తారాదేవిని చెయ్యండి, అప్పుడు మీకు మంచి రిజల్ట్ ఉంటుంది అని చెప్తాం. ఎందుకు, గురుగ్రహంని తారాదేవి గురుగ్రహం యొక్క హయ్యర్ గాడెస్ అన్నమాట, ఓకే, ఆధిపత్య దేవత. కాబట్టి తారాన్ని చేయండి అంటే అప్పుడు తారాన్ని చేస్తారు తంత్ర మార్గంలో, ఎందుకంటే వాళ్ళకి తంత్ర మార్గమే హైలీ ప్రిఫరెన్స్. సాత్వికంగా కూడా చెయ్యొచ్చు. అండ్ నాకు క్వశ్చన్ ఉంది, అంటే ఇప్పుడు ప్రతి ఒక్క దానికి ఒక రెమెడీ లాగా ఇలా చూస్తున్నాం. అండ్ మీరు కామాఖ్య టెంపుల్కి వెళ్ళారు, ఇంకా కొన్ని నేపాల్ ఇలాంటి చోట్ల కూడా తిరిగారు కదా. చాలా మంది ఏమంటారంటే మన ధర్మం ప్రకారము మనం జంతువుని చంపకూడదు అంటారు, కానీ మీరు చేసే పూజలలో ఎక్కువగా బలిగా అనిపిస్తుంది నాకు. అంటే మేకని చంపుతారు, బరుగుడ్డుని చంపుతారు, కొన్ని దాంట్లో మనుషుల్ని కూడా చంపుతారనే మాటలు కూడా రూమర్స్ లాగా వినిపిస్తుంటాయి. బట్ వీటిలో ఏమేం బలులు ఉంటాయి? మన కామాఖ్యలో జరిగే వచ్చేసి యానిమల్ మేకపోతు ఉంటుంది, దున్నపోతు ఉంటుంది, సమ్టైమ్స్ డక్ ఉంటుంది, డక్ కూడా ఇస్తారు. అండ్ ఇంకా కొన్నిసార్లు ఉల్లిగడ్డ అదే ఆనియన్ ఇస్తారు, తర్వాత చెరకు ఇస్తారు. ఇవి పంచమకారాల్లో సమ్ టైమ్స్ అవి నాట్ పంచమకారాలు, ఇవి కొన్ని సబ్మిషన్ అన్నమాట అమ్మవారికి. మిర్చితో ఎర్రవి కదా, రెడ్ చిల్లీస్ ప్రత్యంగిరా దేవికి చేస్తారు అవి. ప్రత్యంగిరా తను రెడ్ చిల్లీస్ తోనే చేయాలి, తనకు రెడ్ చిల్లీస్ తోనే హోమం ఉంటుంది ప్రత్యంగిర. అంటే ఈ బలులు ఇవన్నీ అంటే ఎక్కడ గుళ్ళోకి వెళ్ళినా మనం ఇక్కడ చూస్తుంటాము, ప్రతి గుళ్ళో కూడా ఒక జంతువు కనిపిస్తుంటుంది. కానీ అంటే లేక ఆవు ఉంటుందో, బరుగొడ్డు ఉంటుందో, లేకంటే మనం పూజిస్తుంటాం కదా. బట్ ఇలాంటి విద్యలలో దేవతల ముందరని బలిస్తుంటారు కదా, అది పాపమా లేకుంటే పుణ్యమా? పాపం పుణ్యం మనం డిసైడ్ చేయలేము సుధీర్. అంటే మీరు చెప్తేనే కదా అంతవరకు వచ్చేది. వాళ్ళు అంటే మీరు చెప్తేనే ఒక హోమంకైనా కూర్చుంటారు, ఒక పూజకైనా రెడీ అవుతారు. అంటే మనము ప్రొసీజర్ చెప్తున్నాం అంతే, మనం కనిపెట్టలేదు అవి, మనం కనిపెట్టలేదు. నేను అదే అంటున్నా, అంటే అది చేయడం ఎంతవరకు రైట్? అంటే మీరు సబ్జెక్ట్ లో ఉన్నారు తెలుసుకుంటారు, అది అందులో అట్లా చేయలేని ఉంటుంది కాబట్టి అలా చేపిస్తాం అంతే. సాత్వికం ఉంటుంది, వామము ఉంటుంది, ఇంకా సమయాచారం అని ఇంకొకటి ఉంటుంది, కౌలాచారం అని ఒకటి ఉంటుంది. కొంతమంది ఏమంటారు దక్షిణమే సమయము అంటారు, దాంట్లో విరుద్ధ వాదనలు ఉన్నాయి. కులాచారం, కౌలాచారం అని ఉంటుంది. సో రకరకాలు ఉంటాయి. మనం క్లయింట్కి చెప్తాం ఇలా ఉన్నాయమ్మా మెథడ్స్ అంటే, వాళ్ళు లేదు గురించి నేను వామం చేస్తాను అంటారు. కొంతమంది ఏమంటారు లేదండి నేను సాత్వికం చేసుకుంటాను, బలులొద్దు అంటారు. అది వాళ్ళ ప్రిఫరెన్స్. బట్ శాస్త్రం చెప్పినట్లు చెప్పడం నా ధర్మం. అంటే అకార్డింగ్ టు యూ, అంటే ఇప్పుడు మీ ప్రకారము ఇట్లాంటి రెమెడీస్ అన్ని 2000 మంది దాకా చేసింటారు కదా. 2000 మంది క్లయింట్స్ కొంతమందికి చేశాను, అట్లీస్ట్ ఒక 100 మెంబర్స్ అనుకోండి. సో ఇది చేశాక వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది? చాలా మంది వరకు అయితే నాకు అవి జరిగినా ఇవి జరిగినా అని చెప్తుంటారు. కొంతమంది జరగని వాళ్ళు కూడా ఉన్నారు. బట్ బికాజ్ నేను ఐఎమ్ నాట్ గాడ్, దాన్ని చూసి నేను చేసేవాడిని. ఎగ్జాక్ట్లీ. అది ఎంతవరకు పరిహారం జరుగుతుందని డిపెండ్స్ ఆన్ దేర్ కర్మ. మళ్ళీ ఇక్కడ అనొచ్చు మరి కర్మ ఉన్నప్పుడు మరి ఇదంతా సోది ఎంత ఎందుకు అనొచ్చు. ఇది ఒక మార్గం అని చెప్తాం మనం, ఒక రెమెడీ. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పలానా ఇక్కడ మొన్న ఇందాక చూశాను, సంతానం కావాలని చెప్పేసి ఏదో గుళ్ళో ఏదో అంటే 100 మంది వెళ్ళి కొట్టుకున్నారు అక్కడ, ఏదో యూట్యూబ్ వీడియోలో చూశాను. మరి అందులో ఆ తీర్థప్రసాదాలు తీసుకున్న సంతానం కలుగుతుందని, మరి ఎంతమందికి సంతానం అయ్యింది? మరి కానోళ్ళంతా పోయి వాళ్ళ దగ్గర ధర్నా చేస్తున్నారా ఏం తీర్థప్రసాదాలు తీసుకున్నాను? నో, దిస్ ఈజ్ ద వన్ టైప్ ఆఫ్ వే అన్నమాట. ఓకే, అది ఎంతవరకు సక్సెస్ రేట్ అవుతుంది అనేది డిసైడెడ్ బై అమ్మవారు. అప్లికేషన్లు వేసుకుంటాం సుధీర్ మనము, అవును, ఒక 100 ఉద్యోగాలు ఉంటాయి, ఒక 10,000 మంది వేస్తారు, అందులో మంచిగా ఉన్న అమ్మవారు పిక్ చేస్తుంది. వీళ్ళ పూర్వజన్మ కర్మలు కూడా ఇక్కడ బేరీజ్ అవుతాయి. ఓకే, అంతే కదా. ఇప్పుడు అప్లికేషన్ వేసుకున్న అందరికీ రాదు, వాడు రెజ్యూమే చూస్తారు, ఎట్లా ఉన్నాడు అదంతా చూసే కదా. సో ఇవన్నీ చూసే కదా వాళ్ళని పిక్ చేసుకుంటారు. అమ్మవారు కూడా మీరు అప్లికేషన్ వేయండి, మీ కర్మ అనేది ఆమెకు తెలుస్తుంది, పాస్ట్ లైఫ్లో ఏం చేశారు. ఇప్పుడు మీరు సాత్వికంగా నేను ఒక్కరికి హాని చేయను ఇవన్నీ చెప్పచ్చు, బట్ పూర్వజన్మలో మీరు పెద్ద దుర్మార్గులు అయి ఉండొచ్చు. దీంట్లో కూడా నేను ఒకటి విన్నాను, మీ దగ్గర PLT ట్రైనింగ్ ఉందని విన్నాను, అంటే పాస్ట్ లైఫ్ థెరపీ. PLRT. ఒక మనిషి తన పాత జన్మను కూడా గుర్తు చేసుకొని అప్పుడు ఏమేం చేశాడో మీకు చెప్తారా నిజంగా? నేను చెప్పను, క్లయింటే చెప్తారు.
ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్లయింట్ అంటే నేనే చెప్తాను. మీరే చెప్తారనమాట. అది ఎలా సాధ్యం అంటే దీనికి ఒక టెక్నిక్స్ ఉన్నాయి కొన్ని. దీన్ని PLRT అంటారు, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ అంటారు. ఇందులో దాచుకునేది ఏం లేదు, మీరు గూగుల్ సెర్చ్ చేసినా వస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ అనేది మనకు ఒకటి ఉంటుంది, అది అందరికీ తెలుసు. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అని. ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్ దేర్ అనమాట. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం సుధీర్, పలానా అమ్మాయి ఎక్కడో పుట్టి వాళ్ళని కనుక్కోంది అని పేపర్లో రావడం, లేదంటే చాలా వీడియోస్ మనకు ఉంటాయి. ఇదంతా ఎలా పాసిబుల్ అవుతుంది అంటే కొంతమందికి సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డింగ్స్ అనేవి ఉంటాయి, కొంతమందికి ఇక్కడ మ్యాక్సిమం నీకుంటాయి, నాకుంటాయి, అన్నీ ఉంటాయి. బట్ దానిలో తీసే మెథడాలజీ ఒకటి ఉంటుంది అనమాట. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వచ్చారు, తన గురించి ఏదో తెలుసుకోవాలని లాస్ట్ లైఫ్లో, ఎంత టైం పడుతుంది మీరు అవన్నీ రికవర్ చేయడం? అది మనకు 2 hours 3 hours దాకా పడుతుంది. అదని ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డీప్ హిప్నాసిస్ లేక్ తీసుకెళ్తాం, నాట్ హిప్నటైజ్, హిప్నాసిస్. లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ హిప్నటిజం అండ్ హిప్నాసిస్. సో ఈ హిప్నాసిస్ లేకి తీసుకెళ్ళి అతనికి నెమ్మదిగా ఒక ఇమేషనరీ థెరపీ అని ఒకటి ఉంటుంది, ఆ థెరపీ ఇస్తామన్నమాట. ఆ థెరపీ ఇచ్చేసి గైడెడ్ ఇమేషనరీ అంటారు, మళ్ళీ ఆ థెరపీ ఇస్తాం. ఆ థెరపీ ఇచ్చి నెమ్మదిగా తనని ఆ గతం మనుషులకు అలా తీసుకెళ్తాం. అందుకే ఇప్పుడు మనకు హిప్నటిజంలో కూడా సరే, ఇప్పుడు ఆ 5 years లాగా యాక్ట్ చేయి అంటే వాడు ఉన్నట్లుండి 5 ఏళ్ళ పిల్లోడు అయిపోతాడు. సో దిస్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ అడ్వాన్స్డ్. అక్కడ వరకు కాకుండా ఇంకొంచెం డెప్త్కి వెళ్తే వాళ్ళు ఆ పాస్ట్ లైఫ్ లేక కాస్త కనెక్టివిటీ ఆ సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటుంది. బట్ దీనివల్ల వచ్చే యూజ్ ఏంటి? యూజ్ ఏమైందంటే మాకు మేము ట్రైనింగ్ తీసుకుంటాం కదా, అతను కొన్ని కేసెస్ చేస్తాడనమాట. ఒక శాంపుల్ కేసు చెప్తా చూడు ఎట్లా జరిగింది అనేది. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ బాగా గొడవలు పడేవాళ్ళు అనమాట. విడిపోయారు, విడాకులు విడిపోయారు. విడిపోతే దుబాయ్లో ఉంటారు వాళ్ళు. ఆమె ఏం చేసింది, మా సార్ని కాంటాక్ట్ అయ్యిందనమాట, అంటే మా ప్రొఫెసర్ని కాంటాక్ట్ అయ్యింది. ఎందుకు ఇలా జరుగుతుందంటే, సరే అమ్మా పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేస్తామని చెప్పేసి చూస్తే వీళ్ళు ఏం చేశారంట, ఈ అమ్మాయి ఉంటుంది కదా పోయిన జన్మలో బర్త్ ఎక్కడో జరిగి ఉంటుంది, అది కూడా చెప్తారు పలానా చోట బర్త్ జరిగింది అని. దీనికి కొన్ని రూల్స్ ఉంటాయిలే. ఆ బర్త్ జరిగినప్పుడు అక్కడ కూడా వీళ్ళు భార్యాభర్తలే. సేమ్ మనం అంటున్నారు జన్మల బంధం, మళ్ళీ పుడతాము, ఇలాంటివన్నీ నిజమే. ఆ కనెక్టివిటీ ఉంటే అలాగే పుడతారు. ఏం జరిగింది, ఆ జన్మలో కూడా విపరీతంగా అక్కడ ఫైటింగే. అక్కడ నుంచి ఏం జరిగింది, వీళ్ళిద్దరూ కాల్చుకున్నారనమాట ఒకరికొకరు, అంటే షూట్ చేసేసుకున్నారు, అంటే కొంచెం పాతకాలంలో కాల్చుకొని. మా సార్ ఏం చేశారు, అక్కడ నుంచి ఇంకా ప్రీవియస్ జన్మలోకి తీసుకెళ్ళాడు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, అక్కడ వీళ్ళు కొన్ని యానిమల్ లైఫ్లో కూడా ఉన్నారు వీళ్ళు. యానిమల్ లైఫ్లో కూడా ఉన్నారు. ఒకసారి లయన్ అండ్ ఏదో డీర్ ఈ కాంబినేషన్లో వీళ్ళు జన్మించారంట. అక్కడ ఫైటింగ్ అది చంపుకొని తింటుంది కదా, అక్కడ నుంచి వీళ్ళు సోల్ ట్రావెల్ అనేది జరిగింది అని మా సార్ చెప్పడం. ఆ క్లయింట్ కేస్ స్టడీ కూడా ఉంది. అక్కడ నుంచి వీళ్ళు ఇక్కడ పుట్టడము అంటే ఆ ఎనిమీ నేచర్ అనేది ఉంటుంది, అట్లే ట్రావెల్ అయింది ఆ సోల్స్కి. మళ్ళీ వీళ్ళు మనుషులుగా పుట్టడము, మళ్ళీ అక్కడ కూడా భార్యాభర్తలుగా పుట్టడము, అక్కడ కీచుకులాడడం, అక్కడ కొట్టుకోవడం, మళ్ళీ జన్మెత్తడం, అక్కడ విరుద్ధంగానే బ్రతకడము. సో ఆ సోల్స్ ట్రావెల్ చేస్తూనే ఉన్నాయి ఇలా. ఇప్పుడు ఈ దుబాయ్ ఘటన అనేది జరిగిందనమాట. మరి దీనికి ఎట్లా రెమెడీ చేశాడు మా సార్ అంటే, అక్కడ డీప్ కాన్షియస్నెస్ ఉంటుంది కదా, అక్కడ లోపలికి వెళ్ళేసి బ్లాకేజెస్ ఉంటాయి కొన్ని, హిప్నో బ్లాకేజెస్ అంటారు అనమాట. కొన్ని రకాలుగా అవి అన్బ్లాక్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఇక్కడ హిప్నాసిస్ వర్క్ అవుతుంది. హిప్నాసిస్లో ఎక్సలెంట్గా వర్క్ అయ్యేది ఈ పాయింట్లోనే. సో నీ క్లియర్గా అవి క్లియర్ చేస్తారనమాట. లేదు ఇప్పుడు నువ్వు రిలాక్స్ అయిపోతున్నావు, నీకు అవేమీ లేకోకుండా అని చెప్తే ఆ పాస్ట్ లైఫ్ స్మృతులను అనేది తొలగించడం జరుగుతుంది. ఈ కోర్సు ఎన్ని ఇయర్స్ నేర్చుకోవాలి? ఇదా అంటే పెద్ద ఎక్కువేం లేదు, మనకు ఒక 6 months నేర్పించే వాళ్ళు ఉన్నారు, 1 year నేర్పించే వాళ్ళు ఉన్నారు. సో ఇట్స్ ఏమంటే థియరీ పార్ట్. ఇవి లీగలైజ్డేనా? మనకి ఎన్నో ముంబైలో మీరు PLRT అని కొట్టండి చాలు, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ కోర్సెస్ అని కొట్టండి, లేదంటే మీరే వెళ్తాము వాలంటీర్గాని వెళ్ళండి, ఎన్నో సంస్థలు ముంబై చాలా ఫేమస్. అంటే ఇవి చేయడానికి కూడా మనకంటూ ఒక ప్లేస్ ఉంటుంది, ఒక సెటప్ ఉంటుంది. పూజలు గీజలు ఏముండవు ఇందులో,
ఒక బెంచ్ ఉంటుంది, మంచిగా చల్లగా పడుకోబెట్టడము, ట్రాన్స్లేట్ తీసుకోపోవడము. ఇందులో కూడా కొంతమంది వెళ్తారు, కొంతమంది వెళ్ళరు, కొంతమంది వెళ్ళరు. ఓకే. సో అది ఒకటి ఉంటుంది. మరి ఇట్లాంటి వెళ్ళని వాళ్ళ కోసం ఆకాశిక్ రికార్డ్స్ అని ఉంటాయి. ఇంకొకటి ఆకాశిక్ రికార్డ్స్ అనమాట. ఇందులో వచ్చేసి మన ఇప్పుడు జస్ట్ లైక్ కేరళలో వైదేశ్వరన్ కోయిలర్లో నాటి జ్యోతిష్యంలో తాళపత్ర గ్రంథాల్లో మన పూర్వజన్మ ఉంటుందని చెప్తా ఉంటాం కదా, వాళ్ళ పేర్లతో సహా చెప్తారు. ఇది కూడా అలాంటిది అనమాట, ఆకాశిక్ రికార్డ్స్. ఓకే. ఇందులో వెళ్తే ఇక్కడ వీళ్ళు వెళ్ళి తన పూర్వజన్మ స్మృతులకి ఆ రికార్డ్స్ తీసుకుంటారు అనమాట. తీసుకొని మళ్ళీ వీళ్ళు ఏం జరిగింది పాస్ట్ లైఫ్లో, దాన్ని ఎలా కరెక్షన్ చేసుకోవాలనేది ఉంటుంది. ఇప్పుడు మీరే ఇవన్నీ నేర్చుకుంటారు, అట్లీస్ట్ మీ మీద మీరు ట్రై చేసుకుంటారా? మన మీద మనం సెల్ఫ్గా అంత చేసుకోలేము. అంటే రిస్క్ కాదు, అది మనము ఇది చేసుకోవాలి, అంత ప్రాపర్గా రాదు. ఓకే. నాకైతే మా సార్ చేస్తూ ఉండే, ఒకసారి మా సార్ అడిగాడు, మా ప్రొఫెసర్ నా మీద చేయన్నాడు, నేను చేయలేదు. కొంతమంది క్లయింట్స్ మీద చేశాను, కొంతమంది బాగా సక్సెస్ అయ్యారు. కానీ ఎక్కువ శాతం నేను ఈ పిఎల్ఆర్టీ వైపు రాలేదు. ఆస్ట్రాలజీ నా మెయిన్ స్ట్రీమ్ అనమాట. సో మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే కొన్ని నిజంగా ఉంటాయి, కొన్ని బిజినెస్ పరంగా కూడా కొత్తవి ఇన్నోవేట్ చేస్తుంటారు కదా. మరి మీ దగ్గర ఎందుకు జనాలు అంత ఎక్కువ అవుతున్నారు? అంటే నిజమనా, లేకుంటే మీరేమైనా ఇన్నోవేట్ చేస్తున్నారా? నేను ఇన్వైట్ ఏం లేదు. వాళ్ళు నాకు బేసిక్ థింగ్ ఏంటంటే కొంచెం మౌత్ పబ్లిసిటీ. ఓకే. చెప్తే మంచిగా అయిందనుకో, అతను ఒక నలుగురికి చెప్తాడు. సో అలా నాకు కొంచెం పబ్లిసిటీ వచ్చింది. సో ఈ రోజుల్లో చాలా మంది నేను చూస్తున్నా, అంటే ఎక్కువ మంది ఏంటంటే బ్యాడ్ టైం గుడ్ టైం రెండు క్యాల్కులేట్ చేసుకొని ఎక్కువగా యూట్యూబ్ లో వీడియోస్ చూస్తుంటారు. మనకి ఏ టైం నడుస్తుంది, వీక్లీ జాతకాలు వచ్చినాయి, డైలీ హారోస్కోప్ వచ్చింది. సో దీనిలో ఎక్కువ మంది ఏంటంటే శని మహాదశ, 7 ఏళ్ల నాటి శని, ఈ పీరియడ్ చాలా ఎక్కువ క్రూషియల్ అని చెప్తారు. సో మీ ప్రకారము వాటి గురించి ఏం చెప్తారు? అంటే అది బ్యాడ్ టైమా గుడ్ టైమా? అది డిపెండ్స్ ఆన్ లగ్న. ప్రతి ఒక్కరికి శని చెడు చేయడు, డిపెండ్స్ ఆన్ లగ్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుధీర్, కుంభలగ్నము, తర్వాత మకర లగ్నము, తులా లగ్నము, వృషభ లగ్నము, ఈ లగ్నాలకు, ఈవెన్ కన్యా అండ్ మిథున లగ్నం, ఈ లగ్నాలకు యోగశని ఉంటాడు. ఓకే. ఈ లగ్నాలకు యోగశని ఉంటాడు. మరి ఆ యోగశని వక్రం ఉన్నాడా లేదా అనేది మళ్ళీ ఇంకొక మతలబు ఉంటుంది, అది ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. ఈ లగ్నాలకు శని యోగిస్తాడు. సో యోగిస్తాడు అంటే ఖచ్చితంగా అంటే నీకు ఫేవరబుల్ రిజల్టే ఇస్తాడు. ఓకే. అదే నీకు అయోగ శని అనుకో, ఫేవరబుల్ రిజల్ట్ ఉండవు, నువ్వు తిమ్మిని బమ్మిని చేసినా ఇవ్వడు. బట్ అట్ ది ఎండ్ ఎక్కడో ఒక గిఫ్ట్ పెడతాడు నీకోసం, అంతే. అది వింటాం, అదే వెళ్ళేటప్పుడు మంచి చేసి వెళ్తావు. అట్ ది ఎండ్ నీకు గిఫ్ట్ అయితే ఉంటుంది. కానీ లగ్నానికి యోగకారకం ఉన్నప్పుడు ఇంత ఇదిగా ఉండదు, స్మూత్గా సాగిపోతుంది. వక్రం అనేది ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది, వక్రగ్రహాలు ఉంటాయి. ఈ వక్రగ్రహాలు బేసిక్గా ఏం చెప్తాయంటే మన పూర్వజన్మని చెప్తాయి. పిఎల్ఆర్టీ లాగానే జ్యోతిష్యంలో కూడా పూర్వజన్మని తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడు, నవమ స్థానాన్ని బట్టి జాతకైతే మన పూర్వజన్మ తెలుస్తుంది. పంచమ స్థానాన్ని బట్టి ఉత్తర జన్మలు తెలుస్తాయి. అంటే నువ్వు రేపు జన్మలో ఏం పుట్టబోతున్నావు, ఇది కూడా ఉంటుంది. నేనేం ఎక్కడ ఫేక్ చెప్పట్లే, శాస్త్రంలో పక్కాగా ఉంటుంది. ఎవ్రీథింగ్ బుక్స్లో ఉన్నాయి, మీరు చదివితే తెలుసు. సర్వార్థ చంద్రికలు కానీ, బృహత్పర శాస్త్రాలు కానీ, కొన్ని రకాల జాతక సంహితలు ఉంటాయి, మీరు చదివితే తెలుస్తుంది. పంచమ స్థానాన్ని బట్టి నీవు నెక్స్ట్ జన్మ ఏదో కూడా చెప్పచ్చు. అంటే మ్యాక్సిమం మనం పక్కాగా స్టడీ చేస్తే నవమ స్థానాన్ని బట్టి పూర్వజన్మ చెప్పచ్చు. పూర్వజన్మ ఎక్కడి నుంచి, ఏ డైరెక్షన్ నుంచి వచ్చింటాడు అనేది కూడా చెప్పచ్చు. సో ఈ నవగ్రహాలు అంటే చాలా మంది నవగ్రహాలకు తిరిగితే మంచిది అంటారు కదా, మీ ప్రకారం ఏంటి? తిరగచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ప్రతి ఒక్కరు నవగ్రహాలకు తిరగాల్సిండేది. మన సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళు తూచ తప్పకుండా తిరగాలి. అందులో ముఖ్యంగా వాళ్ళ గ్రహాలకు ఏవి మంచిగా లేవు అనేది దాని దగ్గరే, ఆ గ్రహం దగ్గర ప్రదక్షిణలు, సర్కాంబులేషన్స్, సెల్ఫ్ సర్కాంబులేషన్స్ చేస్తే ఉత్తమోత్తమైన ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడు సుధీర్, చాలామంది శనిగ్రహం అనుకోండి, నవగ్రహాలకు వెళ్ళి శని దగ్గరకు, ఇంకా శనికి ఏం ప్రత్యేకంగా ఏం చేయరు, నవగ్రహాలు తిరగడం వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే, నీకు అయోగ శని ఉన్నాడనుకో, నువ్వు శని దగ్గర రివర్స్లో తిరగాలి. మనలు తిరగమంటే ఒకటే తిరగడమే, ఇట్లా రైట్ సైడ్ నుంచి చక్కచక్కగా తిరగడం అంతే కాదు. శని దగ్గర ప్రత్యేకంగా నీకు లగ్నానికి యోగమా అయోగమా ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలి జ్యోతిష్యుని అడిగి. అంటే నేను చెప్పేది నమ్మే వాళ్ళ గురించి చెప్తున్నాను, నమ్మల గురించి నాకు అవసరం లేదు.
శని గ్రహం దగ్గరికి వెళ్ళి నువ్వు 8 సెల్ఫ్ సర్కాంబులేషన్స్ రివర్స్లో తిరగాలి. అప్పుడు ఆ శని పీడ అనేది తగ్గుతుంది. నువ్వు ఇలాగే తిరిగావనుకో అది ఇంకా ఆయన అట్రాక్ట్ చేసినట్టు రమ్మని అన్నట్టు. ఓకే, అంటే దీనిలో శనిదేవుడు అంటే చాలా మందికి తెలుసు సాటర్న్. సో సాటర్న్ అన్ని గ్రహాలకి నార్మల్ ఉంటుంది, బట్ ఒక సాటర్న్ కే చుట్టూ రింగ్ కూడా ఉంటుంది. అవును. సో ఈ రింగ్ ఒకటి ఆపోజిట్ తిరుగుతుంది, లోపల ఇది ఇట్లా తిరుగుతుంది. సో దీన్ని ఎంత వరకు మీరు బిలీవ్ చేయమంటారు? అది సైన్స్, ప్లానెటరీ పొజిషన్స్ అదంతా సైన్స్, జాగ్రఫీ ఏదో సంథింగ్ వస్తుంది. ఓకే, మనం మాట్లాడేది ఓన్లీ ఆస్ట్రాలజీ గురించే. నా సబ్జెక్ట్ ఇదే కాబట్టి విత్ ఇన్ దిస్ సబ్జెక్ట్ చెప్పగలను. మీ సబ్జెక్ట్ లోకి వస్తే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం కామాఖ్య టెంపుల్ ఈ రోజుల్లో చాలా మంది ప్రముఖుల నోట్లో నుంచి కూడా ఆ టెంపుల్ పేరు వింటున్నాము. సెలబ్రిటీస్ వెళ్తున్నారు, అదొక అడ్వర్టైజ్మెంట్ బ్రాండింగ్ లాగా అయిపోయింది. అక్కడ ఎలాంటి పూజలు ఉంటాయనేది కూడా చాలా మంది చూపిస్తున్నారు కూడా. మీ ప్రకారము అంటే ఒకటి రావాలంటే ఒక కారణం జరుగుతూనే వస్తుంది. ఈ కామాఖ్య టెంపుల్ అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వడానికి, అక్కడ అన్ని పూజలు జరగడానికి మూలం ఏంటి? కామాఖ్య టెంపుల్ అనే కాదు, కామాఖ్య ఎందుకు ఫేమస్ అయిందంటే అక్కడ యోనిపీఠం. అది మనకు టోటల్ 51 శక్తిపీఠాలు ఉన్నాయి. ఇది ఎంత ఎందుకు జరిగిందంటే దక్షయజ్ఞం దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ మనం. ఓకే, దక్షయజ్ఞం అంటే సింపుల్గా ఏంటంటే పార్వతీదేవి అంటే అప్పుడు ఆమె పేరు సతీదేవి అనమాట. దక్షునికి 27 మంది సంతానము ప్లస్ సతీదేవి ఉంటారనమాట. ఇంకా చాలామందే ఉంటారు. 27 మంది 27 నక్షత్రాలు, అశ్విని భరణి నుంచి ఉంటారు నక్షత్రాలు. తర్వాత సతీదేవి ఉంటారు, వీళ్ళకి సిస్టర్ అనమాట, అంటే పెద్ద అక్క. ఈమె శివుణ్ణి ప్రేమిస్తుంది. ఓకే, శివుని ప్రేమిస్తుంది, అక్కడి వరకు బాగానే ఉంటుంది. అందుకు దక్షుడు ఒప్పుకోడు. ఈమె శివుడు వచ్చేసి ఆమెను వివాహం చేసుకుంటాడు. తర్వాత ఈయన దక్షుడు ఏం చేస్తాడు, ఒక యాగం నిర్వహిస్తాడు. అది నిరీశ్వర యాగం. అంటే శివుడు నిరీశ్వరుడు అంటే శివుడు లేకుండా యాగం చేస్తాడు. అందరూ వాదిస్తారు వద్దు నిరీశ్వర యాగం చేయొద్దని, కానీ దక్షుడు వినడు. ఎందుకు, అల్లుడు అవుతాడు కదా, అల్లుడి మీద కోపం, శివుడి మీద కోపంతో నిరీశ్వర యాగం చేస్తాడు. అప్పుడు ఏమైంది, సతీదేవి పర్మిషన్ అడుగుద్ది, నేను స్వామి ఇట్లా నేను వెళ్తాను మా నాన్నగారి యాగంగా అంటే, నేను వెళ్తాను అనదు, నేను వెళ్ళి కనపడిస్తాను, తను మళ్ళీ నన్ను పిలుచుకుంటారు, అప్పుడు మీరు రండి అందరం సరదాగా అంటే గిన అప్పుడు శివుడు వద్దంటాడు, నువ్వు వెళ్తే అవమానాలు పాలవుతావు చూడు అంటారు అనమాట. ఈమె వినుకోకుండా వెళ్తుంది, సతీదేవి, నాట్ పార్వతీదేవి, సతీదేవి. వెళ్ళిన తర్వాత అక్కడ అవమానం నిజంగా అవుతుంది అనడము. తర్వాత తన భర్త అయిన శివుని ఎలాగో మాట్లాడితే, నేను నా భర్త వారించినా వినుకోకుండా నేను ఈ యజ్ఞానికి వచ్చాను కాబట్టి నాకు ఇలా జరగాల్సినది అని చెప్పేసి యోగాగ్నిలో దగ్ధం అవుతుంది. ఓకే, దగ్ధం అయిపోయిన తర్వాత తన శరీరం పడిపోతుంది. ఈ నుంచి నిలబడిన శరీరమే కింద పడిపోతుంది యోగాగ్నిలో దగ్ధం అయిపోయిన తర్వాత. ఈ విషయం పరమశివునికి తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఇంకా ప్రమదగణాలు అందరినీ పంపించేసి మొత్తం రక్తసిక్తం చేసేయండి అని చెప్తాడు. వీరభద్రుడు వాళ్ళంతా వచ్చేసి అందరినీ చంపేస్తారు. అప్పుడు ఏమైంది, పరమశివుడు వచ్చి ప్రళయతాండవం చేయాలని వచ్చేసి ఆ సతీదేవి బాడీని ఎత్తుకుంటారు అనమాట. ఎత్తుకొని ఈయన తాండవిస్తూ ఉంటారు. ఇంకా ఫెరోషియస్గా డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. తాండవం, ప్రళయతాండవం అంటాం కదా, అలా చేస్తూ ఉంటాడు అనమాట. చేస్తూ ఉన్నప్పుడు ఇది ఇట్లనే ఉంటే ఇంక ఏమైపోద్దు అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఆమె ఇట్లా ఎత్తుకొని డ్యాన్స్ చేస్తుంటాడు కదా పరమశివుడు, కట్ చేసేస్తాడు సుదర్శన చక్రంతో. 51 భాగాలుగా ఖండితమైపోతుంది ఆ బాడీ. 51 భాగాలుగా ఖండితమైపోయి మన భూమి మీద పడుతుంది. అక్కడక్కడ ఎక్కడెక్కడ ఇండియా, నేపాల్, పాకిస్తాన్లో, బంగ్లాదేశ్, శ్రీలంక ఇక్కడంతా పడతాయి. అట్లా పడిన 51 భాగాలు మనకు శక్తిపీఠాలుగా వెలిసాయి. ఒక్కొక్క పార్టుకు ఒక్కొక్కరు. కళ్ళు పడిన చోట నైనాదేవి అని చెప్పేసి, ఇలా సీట్ ఇలా పడిన చోట కంచి, ఇట్లా ఫామ్ అయిపోయాయి. మనకు యోని పడిన చోట కామాఖ్య వచ్చింది. ఓకే, అలా ఈ గుడి పుట్టింది. ఇది పుట్టింది, యోని పడి ఉండిపోయింది అక్కడ. ఎక్కడ, నీలాచల పర్వతాల్లో ఉండిపోయింది, ఎవరికి తెలియదు. ఓకే, మరి తెలియనప్పుడు ఎట్లా కనుక్కున్నారు కామాఖ్యను అంటే, ఈ సతీదేవి ఇదైపోతుంది కదా, శివుడు ఏం చేస్తాడంటే ఇంకా నాకు ఇంకా ఇట్లా అయిపోయిందంతా, నేను ఏమొద్దు నాకు పోయి ధ్యానం చేసుకుంటా కూర్చుంటా అని చెప్పేసి ఈయన ధ్యానం చేసుకుంటా కూర్చుంటాడు అనమాట. కూర్చొని ఉన్నప్పుడు ఏమైంది, శ్రీ మహావిష్ణువు మళ్ళీ వస్తాడు. శ్రీ మహావిష్ణువు కదా, అక్కడ ఏం జరుగుద్దంటే, ఇలాగే ఈయన ఉంటే మళ్ళీ సృష్టిక్రమం జరగాలి కదా,
ఆయన ఒక్కరే ఉంటే ఇది అని చెప్పేసి ఆయన ఎట్లో కూడా మేల్కొల్పాలి అని చెప్పేసి మన్మధుడిని ఉసిగొలుపుతారు. ఓకే. ఆయన బాణం వేస్తాడు కదా, మన్మథ బాణం అంటాం కదా. అప్పుడు మన్మధుడు బాణం వదులుతాడు, రతి మన్మధులు కలిసి బాణం వదులుతారు. ఎందుకంటే ఆయన మేల్కొల్పాలి కదా, ఏదో ఒక ఇట్లా స్ఫురణ రావాలి కదా, ఒక కామం ప్రజ్వలితే మనకు సృష్టి ఇది అనేది ఇదే అవుతుందని చెప్పేసి స్టార్ట్ చేస్తారు. ఆ మన్మథ బాణం వదులుతానే ఏమైద్ది, పరమశివుడు ఇంకా చాలా ఫెరోషియస్ అయిపోయి మన్మధుడిని కాల్ చేస్తాడు, బూడిదైపోతాడు. బూడిదైపోతానే అప్పుడు ఇంకా మళ్ళీ దేవతలంతా అర్రే ఇంత పని చేసివి, సృష్టికి మూలమైన ఆ కామానికి ఆదిదేవుడు మన్మధుడు, ఆయన్ని నువ్వు కాల్చిపడేసినావు, ఇంకా సృష్టి ఎట్లా కొనసాగుతుంది ముందరికి అని చెప్పేసి అంటారు. అప్పుడు శివుడు ఆ రతిదేవి అడిగితే ఏం చేస్తాడంటే శివుడు బాడీ ఇస్తాడు. ఎవరికి? మన్మధుడికి బాడీ ఇస్తాడు. బాడీ ఇస్తే అగ్లీ బాడీ ఉంటుంది మన్మధుడికి, అగ్లీగా ఉంటుంది. బట్ మన్మధుడు వెరీ హ్యాండ్సమ్, అగ్లీ బాడీ ఉంటుంది. రతిదేవి అంటుంది, కాదు స్వామి, నా భర్త ఎంతో అందగాడు, ఇప్పుడు చూసి ఇంత అగ్లీ అయిపోయాడు, ఏంది ఇది అంతా అంటే కినా. అప్పుడు మన్మధుడికి చెప్తాడు, మన్మథ నువ్వు నీలాచల పర్వతాలకు వెళ్ళు, అక్కడ యోని, ఇంకా కామాకే కాదు యోని పడింది సతీదేవిది, నువ్వు ఫైండ్ అవుట్ చేసి పూజ చేయి, నీకు ఫలితం వస్తుంది అని చెప్తాడు. సరే అని చెప్పేసి ఈయన అక్కడికి వెళ్తాడు, నీలాచల పర్వతాలకు వెళ్ళేసి, అంటే అస్సాం ప్రస్తుతం గౌహతి, అక్కడికి వెళ్ళేసి ఈయన బ్రహ్మపుత్ర నది అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. బ్రహ్మపుత్ర నదిలో స్నానం చేసి నీలాచల పర్వతాలంతా సెర్చ్ చేస్తాడు. లాస్ట్కి యోనిపీఠాన్ని కనుక్కుంటాడు మన్మధుడు. ఓకే. కనుక్కొని ఆమెకు అంతా పూజ విధానం అంతా చేసేదలికే బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ ప్రీవియస్ అది వచ్చేస్తుంది ఆమె. అప్పుడు మన్మధుడు చెప్తాడు, నేను కోరుకున్న రూపం నాకు వచ్చింది ఈ అమ్మవారిని పూజించడం ద్వారా. సో ఇక నుంచి ఇదంతా కూడా కామరూప. ఓకే. అస్సాం గౌహతి ఫస్ట్ పేరు కామరూప. కామరూప ఎప్పుడు మనకు దాదాపు పోర్చుగీస్ వాళ్ళు ఉన్నంత వరకు అది దాని పేరు కామరూపనే, తర్వాత గుహతి అయింది. కామరూపగా దీనికి నేను ఇట్లా నామకరణం చేస్తున్నాను. ఈమె నాకు కామం ఇట్లాంటి మంచి శరీరము ఇచ్చినారు కాబట్టి నాకు ఈమె షీజ్ కామేక అని అంటారు. కామేక అంటే నిజంగా కామాఖ్య, ఈ అస్సామీ ట్రెడిషన్లో దాన్ని కామేక ఇట్లా అయ్యింది, తర్వాత కామాఖ్య అయ్యింది. ఏం లేదు, సింపుల్ లాజిక్. కామరూపము అంటే నువ్వు కోరుకున్న శరీరాన్ని ఇచ్చింది. సో ఇలా జరిగిన తర్వాత ఇంకా అక్కడ నుంచి ఆ ఎరా స్టార్ట్ అవుతుంది. నెమ్మదిగా అక్కడ ఏదో ఉంది అని ఇంకా భక్తులు ఇక్కడ పూజించడం ద్వారా అని చెప్పేసి అక్కడ వరకు ఇంకా జరిగింది. తర్వాత నరకాసురుడు, శ్రీకృష్ణుడు, ఇంకా అవన్నీ అక్కడ నుంచి మళ్ళీ మనకు మొదలవుతాయి. ఓకే. నరకాసురుడు పరిపాలనగా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అందుకే మీరు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే కామ్రూప్ టు కామాఖ్య అని ఒక పుస్తకం ఉంటుంది. కామ్రూప్ టు కామాఖ్య. కామ్రూప్ టు కామాఖ్య. ఓకే. పేరు ఎలా వచ్చిందని మొత్తం చరిత్ర అంతా ఉంటుంది. అందుకే నేను రెఫరెన్స్ కూడా చెప్తున్నా, ఏదో ఊరికే చెప్పట్లే. కామ్రూప్ టు ఇదంతా మన సైడ్ చెప్పరు. అవును. కామ్రూప్ టు కామాఖ్య చదవండి, మీకు ఎక్సలెంట్ నాలెడ్జ్ వస్తుంది కామాఖ్య మీద. ఓకే. సో అక్కడ నుంచి ఇంకా నరకాసురుడు పరిపాలించడము ఇలా జరిగింది. అంటే ఈ రోజుల్లో చాలా మంది ఏంటంటే పూర్వం అలా జరిగింది, ఆ రోజు చరిత్ర ఇది, కావాలంటే ఆ గ్రంథం చూడు, ఇది చూడు, ఇట్లాంటివి చెప్తారు. సో బేసిక్గా దీనిలో మాకు అనిపించేది ఏంటంటే మనం ఎలాగో చూడము, వినేదే ఎక్కువగా ఉంటుంది అనేది తెలుస్తుంది. బట్ ఇది కాకుండా ఎనీ రికార్డెడ్ ప్రూఫ్ ఆ గుళ్ళో కామాఖ్య దేవి ఉందనే ప్రూఫ్ ఏమన్నా ఉందా? ఉంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం 1400 1500 తీసుకుంటే మనకు సిఈలో ఒక డైనాసిటీకి అమ్మవారు కంప్లీట్గా బ్యాన్ చేసేసింది. కూచ్ బిహార్ అనేది ఒక రాయల్ ఫ్యామిలీ అనమాట. అక్కడ ఏం జరిగిందంటే అమ్మవారు మామూలుగా ఆ గర్భగృహం అనేది రాత్రిపూట బంద్ చేస్తారు కదా, క్లోజ్ చేసినప్పుడు లోపల నుంచి సౌండ్స్ వచ్చేటివంట, మేళతాళాలు, ఒక డ్యాన్స్ చేస్తున్న సౌండ్ మనకు కామాఖ్య గర్భగృహం నుంచి వచ్చేదనమాట. అంటే అమ్మవారు అక్కడ డ్యాన్స్ చేస్తుండే లోపల నైట్ టైం. డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఏం జరిగింది, అది ఆ ప్లేస్ని అంతా విడిచేసి అందరూ వెళ్ళి ఊరికే ఉండేవాళ్ళు అనమాట. కానీ ఈ డైనాసిటీ వాళ్ళకి ఏం జరిగిందంటే ఆ రాజుకి లేదు అమ్మవారు డ్యాన్స్ చూడాలని చెప్పేసి అనిపించింది. అనిపించి అక్కడ ప్రీస్ట్ని మ్యానిపులేట్ చేసినారు బాగా. నీకు అట్లా అవి ఇస్తే ఏదో సంహౌ తను బెండ్ అయిపోయాడు ఆ ప్రీస్ట్. సరే అని చెప్పేసి తను అర్ధరాత్రి అమ్మవారు లోపల డ్యాన్స్ చేస్తుంటే ఒక హోల్స్ ఉంటాయి కదా వాకిల్కి, అక్కడ నుంచి చూడ్డానికి అమ్మవారికి తెలిసింది.
చాలా కోపోద్రితమయ్యింది. కానీ ఇంకా ప్రీస్టు ఇదంతా వాళ్ళ మీద కరుణతోటి నేను అసలు డ్యాన్స్ చేస్తుంటే మీరు ఎందుకు ఇదంతా చూడడం, చాలా మిస్టేక్ చేశాను కాబట్టి మీ ఫ్యామిలీని ఎంటర్ కావద్దండి కామాఖ్యకి అని చెప్పి నుంచి బ్యాన్ చేసేసింది. ఇప్పటి వరకు ఆ డైనాసిటీ వాళ్ళు ఉన్నారు, రాజవంశస్థులు వాళ్ళు, ఇప్పటికీ కామాఖ్యలో వాళ్ళకి అలవ్ లేదు. వాళ్ళ పేరు కూచ్ బీహార్ డైనాసిటీ, చాలా మంది రాజులు ఉన్నారు అనమాట. నారాయణన్ రాజు అని ఇట్లా చాలా మంది ఉన్నారు. ఇంకా మెయిన్ రాజు అయితే అక్కడ వరకు తెలుసు. అంటే వాళ్ళ తరం ఉన్న వాళ్ళు ఇప్పటి వరకు అక్కడ లేదు, అలవ్ లేదు ఆ గుళ్ళోకి. లేదు, రికార్డెడ్ ప్రూఫ్. నేనే. మీరు అస్సాం గౌహతి హిస్టరీ తీసుకుంటే మీకు తెలిసిపోతుంది కామాఖ్య హిస్టరీ. ఓకే, అంటే మీరు చేసే పూజలు నేను మామూలుగా ఎక్కువగా స్టేటస్లలో చూస్తున్నా ఈ మధ్య. ఎక్కువగా ఏంటి అంటే ఈ పూజలలో ఆ అగ్గి షేప్ అండ్ మరోపక్క ఈ పూజ చేసే విధానము కొంచెం భయంకరంగా కనిపిస్తున్నాయి. అంటే ఏంటి అంటే ఏదో క్షుద్ర పూజలు చేస్తున్న మనిషి లాగా కనిపించడం. నో అవి క్షుద్ర పూజలు ఏం కావు. క్షుద్ర డిఫరెంట్. తంత్రాకి క్షుద్రాకి సంబంధం లేదు. క్షుద్ర పూజలు ఇస్ ద వెరీ చీప్ కేటగిరీ. ఓకే, అక్కడ భయంకరం అనేది ఏది లేదు. హోమగుండం అది. ఇప్పుడు మన వాళ్ళు అగ్గి షేప్ ఎందుకంటే మనం ఒకసారి దైవికంగా చాలా బ్రహ్మాండంగా హోమం చేసినప్పుడు అమ్మవారు అక్కడ అటెండ్ అవుతారనమాట. అప్పుడు ఆ ఫామ్స్ మనకు ఫైర్ లో కనిపిస్తాయి. ఆ ఫామ్స్ ఇప్పుడు చిన్నమస్తా చేసి చిన్నమస్తాదేవి, ఆ ఫామ్ అనేది మనకు ఫైర్ లో కనిపిస్తుంది. కొన్ని రకాల పిక్స్ తీసినప్పుడు మనం తీసుకుంటూ వెళ్తే మనకు ఆ ఫామ్స్ వస్తూ ఉంటాయి. ఈవెన్ కాలభైరవ్ చేస్తే ఒక డాగ్ షేప్ రావడము ఫైర్ లో, ఇలా జరుగుద్ది. నేను చిన్న మస్తా చేసినప్పుడు అలాంటి ఫామ్ వచ్చింది. అండ్ ఇంకోటి నాకు అంటే బేసిక్ గా దేవుళ్ళు అంటే పరిపూర్ణంగా చూసే విధంగా కనిపిస్తారు కదా, ఫొటోస్ కానీ బయట శిల్పాలు ఇట్లాంటివన్నీ. సో ఉన్మత్త భైరవ ఈ ఫోటో చూస్తే కొంచెం అంటే కొన్ని విధాలుగా ఒక ఆడ్ లాగా అనిపించింది, అంటే పలకలేకపోతున్నాను. బట్ ఇది నిజమేనా? వాళ్ళు ఉండడమే అలా ఉంటది. కానీ మనకు డిపిక్షన్ ఇక్కడ సౌత్ లో కొంచెం వేరే రకంగా చూపిస్తారు. ఉన్మత్త భైరవ నిజంగా తన పెనిస్ అంటే తన అంగాన్ని తను పట్టుకొని ఉంటాడు కొన్ని డిపిక్షన్స్ లో. ఎరెక్ట్ అయిన పెనిస్ ని పట్టుకొని ఉంటాడు కొన్ని డిపిక్షన్స్ లో. కొన్ని దాంట్లో ఎరెక్టెడ్ పెనిస్ అలాగే ఉంటుందన్నమాట. ఎందుకు దాని పేరులోనే ఉంది ఉన్మత్త అంటే అన్కాన్షియస్ కాదు. ఉన్మత్త అంటే ఇంకా హైలీ ఏం చేస్తున్నాడో తెలియదు అంటారు కదా, అలా ఉన్మత్త అయిపోయినప్పుడు అంటే సివియర్గా తాగి చూడు కొంతమంది విచిత్రంగా చేస్తూ ఉంటారు. ఉన్మత్త భైరవ లైక్ దట్ అనమాట. ఓకే, బట్ ఇవన్నీ చూసి జనాలు వచ్చి పూజలు చేయించుకుంటారు కదా దాని రిలేటెడ్. సో వాటికి పరిహారాలు కూడా అదే విధంగా ఉంటాయి లేకుంటే ఇంత ఒకటే సుధీర్, కాల్ భైరవ ఉన్మత్త భైరవ వీళ్ళంతా ఒకటే కేటగిరీ, భైరవ స్వరూపాలు అనమాట. మీరు నేనేదో ఇక్కడ మందు పెడుతున్నా ఇట్లాంటివన్నీ చెప్తున్నావు కదా, కాశీ వెళ్ళినా మనం ఎప్పుడన్నా ఒకసారి కాశీ వెళ్తే కాలభైరవ టెంపుల్కి విస్కీ ఇంత పెద్దది పెట్టింటారు ఆయనకి. ఓకే, లోపల నువ్వు వెళ్ళినప్పుడు చూడు కాలభైరవ, అక్కడ భైరవ దండను కూడా చేస్తారు. విస్కీ లేనిది కాలభైరవునికి పూజ జరగదు అక్కడ. ఎందుకు అలా అంటే? అంతే, ఆయన భైరవ స్వరూపము. భైరవ స్వరూపం శివుడి యొక్క ఇది కదా, శివుడు అయినా వేరు కాదన్నట్టుగా వాళ్ళు ఇట్లాంటి ఫెరోషియస్ దాంట్లోనే ఉంటారు కాబట్టి వీళ్ళకి అవన్నీ ఉంటాయి పక్కాగా. నేనేదో తప్పు చెప్పట్లేదు. మీరు కాలభైరవ సాక్షాత్తు కాశీలో అంత సాత్వికంగా చేసే కాశీలో ఉన్న కాలభైరవ టెంపుల్లోనే విస్కీ పెడుతున్నారు. మరి ఇంకా నేనేం చెప్పాలి దాని గురించి? పక్కాగా వాళ్ళకి అవన్నీ పెట్టే చేస్తారు. అండ్ మరోపక్క అంటే ఈ పూజలు ఇవన్నీ ఒక హోమాలు ఇట్లాంటివన్నీ నమ్ముతున్నారు. రాళ్ళు కూడా చెప్తారా మీరు? ఆ స్టోన్స్ అనేది, అది జెమ్ స్టోన్స్ అనేది జ్యోతిషంలో ఒక భాగం. బట్ మీ ప్రకారం వీటిని నమ్మొచ్చా స్టోన్స్? బట్ ఏ స్టోన్ కానీ 4 ఏళ్ళ నుంచి పని చేయదని ఉంటుంది శాస్త్రంలో. కంటిన్యూగా పెట్టుకున్నది 4 years తర్వాత అంటే దానికి లైఫ్ టైం అయిపోయింది అన్నట్టుగా. ఓకే, కాబట్టి ఏ స్టోన్ అయినా 4 సంవత్సరాలు పనిచేస్తుంది. మళ్ళీ దానికి శుద్ధి ప్రక్రియలు ఉంటాయి, అవన్నీ చేసుకో జస్ట్ లైక్ రీఛార్జ్ అనమాట. ఓకే, సో అలా కొన్ని లిమిటేషన్ అండ్ వ్యాలిడేషన్ ఉంటుంది దానికి. అండ్ చాలా మంది అంటే ఈ రోజుల్లో నేను చూసిన దగ్గరికి అమావాస్యని చాలా ప్రత్యేకంగా చూస్తారు. సో మీ ప్రకారము ఒక అమావాస్యకు ఉన్న ప్రత్యేకత ఏంటి? నాకు తెలిసి అమావాస్య మీద అయితే నేను పెద్ద ఇదేం చేయలేదు. సమ్ టైమ్స్ ఆఫ్ ఈ తాంత్రిక పూజలు చేసేటప్పుడు అమావాస్య ప్రిఫర్ చేస్తాము. ఎందుకంటే అది న్యూ మూన్, అంటే ఇంకా ఏముండదు, అరవదంతా ప్యూర్ బ్లాక్ కదా కాలము. ఇందాక కాళీ స్వరూపం చెప్పాను. సో ప్యూర్ బ్లాక్ కాబట్టి ఆ యూనివర్స్తో ఆ మెర్జింగ్ అనేది ఉంటుంది అనేది ఆ అమావాస్యకు ఎక్కువ
నాకు తెలిసినంత వరకు దానికి అందుకు అంత వాల్యూ ఉంది అని. బట్ మనం చేసే పూజలకి అమావాస్యలకి నా వరకైతే పెద్ద సంబంధం ఏం లేదు. ఓకే. అండ్ మీరు అంటే ఈ ఇంత ధర్మాన్ని నమ్ముతున్నారు, సో మీరు హిందూ మైథాలజీ అనుకోవాలా? అంతే కదా. ఇప్పుడు మళ్ళీ రిలీజియన్స్ లో వేరే రిలీజియన్స్ ఉంటారు, అలాంటి వాళ్ళకు కూడా మీరు చేయగలుగుతారా? వేరే రిలీజియన్స్ లో డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉంటే ఎవరికైనా చెప్పగలము. ఓకే. ఎవరికైనా చెప్పగలము, అది ఏ రిలీజియన్ అయినా కానీ. కానీ వాళ్ళు బిలీవ్ చేయగలగాలి. అండ్ కొంతమంది చేతులు చూసి కూడా జాతకాలు చెప్తుంటారు, సో అదేమంటారు? అది కూడా ఉంది సుధీర్. ఎవరి శాస్త్రాలు వాళ్ళవి, హస్త సాముద్రికము అంటారు దాన్ని. అవును, వాళ్ళ శాస్త్రాలు వాళ్ళవి, మందే. ఓకే. డిఫరెంట్ సబ్జెక్ట్స్ మనిషిని లీడ్ చేస్తున్నాయి. అండ్ చాలా మంది ఏంటంటే, నేను చెప్పాను పబ్లిసిటీ కోసము ఇంకొంతమందిని తీసుకెళ్ళి అక్కడ పూజలు చేపించి వీడియోస్ ఇట్లా పెడుతుంటారు. మీది రీసెంట్ గా నేను చూసాను, బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య, ఆ అమ్మాయి యాక్ట్రెస్, ఆ అమ్మాయికి కూడా ఇక్కడ కామాఖ్య టెంపుల్ కి తీసుకెళ్లి పూజలు ఇవన్నీ చేయించారు కదా. ఏంటి అంటే ఇట్లా తీసుకెళ్ళి అక్కడే చేయించాలా, ఇక్కడ చేయించలేమా? లేదు, తను షీఈ్ విల్లింగ్ అనమాట, అందుకని వచ్చేసింది. ప్రత్యేకంగా పూజలు చేస్తాం ఆ అమ్మాయికి, కెరీర్ బాగుండాలి అని చెప్పేసి. తను బాగా నన్ను బిలీవ్ చేస్తుంది. ఆ ప్రక్రియలో భాగంగానే కామాఖ్యకి వచ్చింది, పూజలు చేస్తాము. తర్వాత ఒక చిన్న ఇంటర్వ్యూ లాంటిది కూడా చూసాము, అంతే. సో వెరీ గుడ్ గర్ల్, మంచిగా నమ్ముద్ది, అమ్మవారిని కూడా నమ్ముద్ది బాగా. ఓకే. అండ్ మీ ప్రకారము ఎవరైనా అమ్మవారిని పూజలు చేసే వాళ్ళు కానీ నమ్మే వాళ్ళు కానీ ఎక్కువ మంది ఉంటారు కదా, సో వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చూడండి, వామాచారంలోనే చెయ్యాలనేం రూల్ ఏం కాదు. దశమహావిద్యల్ని సాత్వికంగా కూడా చెయ్యొచ్చు. కాబట్టి వామంలోనే చేస్తేనే మనకు బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి అనే అట్లా ఏం లేదు. దక్షిణాచారంలో కూడా నిర్మోహమాటంగా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు, సమస్య ఏం లేదు. కానీ వామం అనేది ఎందుకు అంటే, ఇది బేసిక్ ఆరిజిన్ మన కామాఖ్య నుంచే వస్తుంది కాబట్టి, నరకాసుడు పరిపాలించిన అక్కడ ఏరియా కాబట్టి అదే స్టైల్లో చేయడం మానవాయితీ, అందుకని అలా చేస్తున్నారు. ఇప్పుడు సాత్వికంగా కూడా ఎంతోమంది గురూజీలు మనకు సాత్వికంగా కూడా బగలాముఖి హోమం చేపిస్తున్నారు, ప్రత్యంగిరి అన్నీ చేపిస్తున్నారు. అది వాళ్ళ చాయిస్. ఓకే. బట్ సాత్వికం చేసుకోవచ్చు, వామం చేసుకోవచ్చు. నేను ఈ వామంలో ఉన్నాను కాబట్టి వామం చేస్తున్నాను. ఓకే. బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే సాత్వికానికి వామాచారానికి ఉన్న తేడా, మీరు వామాచారంలో ఉండి ఏమేం ప్రయోజనాలు పొందారు, ఏమేం నేర్చుకున్నారో, మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ని కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. సో చూసారు కదండి, బేసిక్గా మనకి ఎన్నో రకాల రెమెడీస్ దొరుకుతుంటాయి, కొంతమంది కొన్ని ప్రిఫర్ చేసుకుంటుంటారు. సో వామాచారం పద్ధతి ఎలా ఉంటుంది, దానిలో మనం ఎందుకు బిలీవ్ చేయాలి, ఏ లేయర్స్లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, ప్రతి ఒక్క దాని గురించి కూడా భార్గవ దేవన్న గారు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి ఈ ఇంటర్వ్యూ చూశాక, ఆయన చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.